జలజాదాసన ముఖ్య దైవత మనస్సంలగ్న కోటీర పంక్తులకెవ్వాని పదబ్జపీఠి కడుని గుల్గూర్చు. బ్రహ్మాది దేవతలందరూ ఎవరి పాదపద్మాలు సేవిస్తూ ఉంటారో అటువంటి భగవంతుడు నీ ఇంట్లో చెలి అయి మేనమరంది అయి నీ చెలికాడై బావమరదై మేనమామ కొడుకై నీ దగ్గర ఉంటే నీకు కనపడడం లేదా ఆయన దేవుడి కింద? నువ్వు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసావో లేకపోతే నీకు బావమరది కింద పుట్టడం ఏంటి? అటువంటి భగవంతుడిని ఎదురుగా పెట్టుకుని ఇంకా ఎవరు గొప్ప భగవంతుడు ఎవరి నామాలు చెప్పంటావా ఎదురుగా ఆయన ఉంటేను అని శ్రీకృష్ణ చూసావా ధర్మరాజు ఎలా మాట్లాడుతున్నాడో నువ్వే చెప్పు అన్నాడు. నేను చెప్పనయ్యా నువ్వు చెప్పమన్నాడు ఆయన. అదేమిటి స్వామి నీ మహిమ నీ ఎదురుగా నేను చెప్పడం ఏమిటంటే నువ్వే చెప్పాలి అన్నాడు. రెండు ఎందుకు పైగా అంటూ శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు, నేను చెప్పడం ఏముందయ్యా, నేను చెబితే శ్రీకృష్ణుడు చెప్పారు అంటారు, నేను చెప్పిన భగవద్గీత ఇప్పటికే ఉంది కదా, అంచేత నాకు రావలసిన పేరేమీ లేదయ్యా, నాకు వచ్చేదేదో వచ్చింది, ఇంకా నేను నా అనవాప్తం అవాప్తవ్యం వర్తయేవచ్చ కర్మని, నాకు రావాల్సిందంటూ ఏం లేదు, నేను పొందాలనుకున్నది లేదు కాబట్టి పొందలేకపోయింది లేదు, పొందాలనుకున్నదే లేనప్పుడు పొందలేకపోయింది ఏముంటుందండి? కోరిక లేని వాడికి ఏముంటుంది? ఏమి ఇచ్చినా ఒకటే ఏమి ఇవ్వకపోయినా ఒకటే. వాడు ఏదైనా ఆశిస్తే మనం ఇచ్చింది తీసుకుంటాడు, లేదా సరిపోలేదంటాడు, సరిపోయిందంటాడు, ఎక్కువ ఇచ్చామంటాడు. అసలు ఆశించిన వాడికి మీరు ఏమిస్తారు? ఏమిస్తే మాత్రం వాడు ఉంచుకుంటాడు, ఇంకోళ్ళకి బట్టికెళ్ళి ఇచ్చేస్తాడు, అయిపోయింది అని, లేకపోతే అక్కడే వదిలేస్తాడు. శ్రీకృష్ణుడు అటువంటి వాడు. అందుకని నాకు వచ్చే పేరు వచ్చిందే, కొత్తగా దేవుడికి పేరు వచ్చే దేవుడిని నువ్వే అంటున్నావు కదా, అంచేత నా పేరు మీద మళ్ళీ భగవద్గీత ఉన్నట్టుగా విష్ణు సహస్రం కూడా ఉండడం నాకు ఇష్టం లేదయ్యా. నీ వంటి వాడు చెబితే భీష్మోవాచ భీష్మోవాచ అని 10 సార్లు వస్తుందయ్యా విష్ణు సహస్రంలో. ఆ రకంగా నీ పేరు చిరస్థాయిగా నిలబడుతుంది భీష్మ పితామహ, నువ్వు చెప్పమన్నాడు. అది పైకి చెప్పిన మాట. అంతర్గతంగా ఉద్దేశం ఏమిటి అంటే ఈ నామాలన్నీ వరుసగా భగవంతుల్లోనే మనస్సును చేర్చి ఆత్మస్థితిలో ఉండి చెబితే అప్పుడు ఈయనకి సంపూర్ణంగా నేను అనే భావన పోతుంది. మనం కూడా ఈ 3 రోజుల్లో వీలైనంత వరకు ఆ నేను నాది అనే భావాలు, అహంకారం మమకారం ఏదైనా సరే కాస్త తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా తెంచేసుకోవడం అనేది అసాధ్యం, కానీ తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మన జీవితాలకు చాలా ఉపయోగపడుతుంది. విష్ణుమూర్తి సృష్టి ఏర్పడ్డాక లక్ష్మీదేవితో ఏదో సరదాగా మాట్లాడుతూ ఇలా కూర్చుని ఎలా అనుకున్నట్టే చెవిలో, దేవీ భాగవతంలో ఉంటుంది ఆ కథ, గమ్మత్తుగా ఉంటుంది. ఊరికి చెవిలో ఏదో దురద పెట్టినట్టు అనిపించి ఇలా అనుకున్నట్ట. అందులో గులుగు కనపడింది. గులుగు అంటారు కదా, ఈయన ఉండలేక ఆ గులుగు బయటికి తీసేట. ఆ గులుగు నుంచి వీళ్ళిద్దరూ పుట్టే. పని లేని పని అంటే అదే. మీకు చెవికి సంబంధించిన డాక్టర్లు ఎవరినైనా అడగండి, ఎప్పుడు చెవిలో గులుగు మనం తీయకూడదు, వేళ్ళు పెట్టకూడదు, పుల్లలు పెట్టకూడదు. కొంతమంది గుణపాలు కూడా పెట్టేస్తారు మహానుభవం. చేయకూడదు ఆ పనులని చెవి డాక్టర్లు స్పష్టంగా చెబుతారు. నువ్వేం పెట్టక అదే పోతుందంటారు. మనకి ఊరుకో బుద్ధి కాదు, ఓహో ఏదో పుట్టేసేసి అగ్గిపొల్ల పెట్టి కెలికేయడం. సిగరెట్ కాల్చే వాళ్ళందరూ అగ్గిపొల్లు ఇటు పెడతాడు. రెండో ఉపయోగం దానికి ఏకక్రియ ద్వర్జిగరి అని పెట్టకూడదు, ఎందుకంటే లోపల ఎర్రగా అయిపోతుంది. డయాఫ్రమ్ అంటారు, లోపల కర్ణభేరి ఉంటుంది, అది పగిలిపోతుంది ఒక్కోసారి. ఈ వేళ్ళు అయితే ప్రతివాడు పెట్టేస్తాడు. ఈ చిటికిన వేలు ఉన్నది అందుకే ఇంక తిప్పడమే, పెట్టకూడదు. దాన్ని అలాగే వదిలేస్తే పోతుంది. నువ్వు ఏదో పెట్టి తిప్పేవనుకో లోపల ప్రమాదం జరుగుతుంది. విష్ణుమూర్తి పొరపాటుని దాన్ని ఇలా వేలు పెట్టి తిప్పడం వల్ల ఆ గురువు బయటకు వచ్చి ఇద్దరు పుట్టారు, మధువు కైటప్పుడు. వాళ్ళు ఎందుకు పుట్టారు? ఈయన ఏమీ కాలక్షేపం లేక పని చేయడం వల్ల పుట్టారు వాళ్ళు. రాక్షసులు అలాగే పుడతారు. ఈయన ఊరుకుంటే వాడు పుట్టేవాడు కాదు. పుట్టాక ఏమైంది? వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, బాగా బలవంతులయ్యారు. గాలికి పోయేదాన్ని తెచ్చుకున్నాడు ఈయన. అదో చిత్రమైన కథ. అప్పుడు వాళ్ళు బలవంతులయ్యాక ఈయన నవ్వుకున్నాడు, పోన్లే అదవలు చెవులోంచి పుట్టారు, పానీ కాసేపు ఉంటారు. వాళ్ళు ఎందుకు ఉంటారండి? తినగా ఉంటారా? ఆ గురువు లక్షణం. వాళ్ళు ఏం చేశారు? వెంటనేను మేము ఇంత బలంగా ఉన్నాం, మాకు ఇప్పుడు యుద్ధం కావాలి, నా మొత్తం యుద్ధం చేయమన్నారు. అది వాడు గొప్ప. అనవసరపు మనుషులకు ప్రాధాన్యం ఇస్తే ఇలాగే ఉంటుంది. గురువులో పోయేవాడిని పోయకుండా మనం తీసి ఒంటి మీద వేసుకుంటే ఇలాగే ఉంటుంది, కంపు అనమాట. మాతో యుద్ధం చేయమన్నారు. ఆయన నవ్వుకున్నాడు, ఇదేవిడు అనవసరంగా పుట్టించాం వీళ్ళని, వీళ్ళు మనతో యుద్ధం చేయమంటారు అని చెప్పి చేశాడు. విచిత్రం ఏంటంటే మధుకైటపులతో 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. 5000 years వాడు దావలేదు. దాని అంతరం పోవలసిన దాన్ని మనం చంపే ప్రయత్నం చేస్తే ఇలాగే ఉంటుంది, పోతుంది, కర్మేనా అంతే. దాని అంతరం పోయే వరకు నువ్వు భరించాలి తప్ప నువ్వు వేలెట్టకూడదు అనవసరంగా. వేలెట్టాడు ఈయన. మొత్తం 5000 ఏళ్ళు పట్టింది. 1000కి 5000, 1000కి 5000 అయినా సంహరించలేకపోయాడు. చివరికి ఉపాయం కనిపెట్టాడు. ఇది యుద్ధంతో అయ్యే వ్యవహారం కాదు, ఇది అనేక ఉపాయాలు. నైక మాయో మహాశనక మహామాయావి. ఇంతకు మించిన వాళ్ళు లేడు. ఇంకా సదాశివుడికి బ్రహ్మకి ఈ మాయలు తెలియవు, విష్ణువుకి తెలుసు బాగా. అందుకని ఆయన అన్నాడు, ఒరే అబ్బాయి, ఏదో పుట్టారు, ఏదో పెరిగారు, మహాబలవంతులు అయ్యారు, మీ ఇమ్మకడుపు కాల, మీతో యుద్ధం నాకేమిట్రా లేనిపోను గొడవ,
అందుకని నేను యుద్ధం చేయలేనురా, నీరసంగా ఉన్నాను, కాసేపు విశ్రాంతి తీసుకుంటానన్నారు. తీసుకో అన్నారు వాళ్ళు. రెస్ట్ ఇచ్చారు, టీ బ్రేక్. 5,000 ఏళ్ల తర్వాత అని తర్వాత ఆయనకి మెలకు వచ్చి మామూలుగా వచ్చి, ఒరే యుద్ధం అది వద్దురా, ఏదో పొరపాటును పుట్టించాను మిమ్మల్ని, ఓ పని చేయండి, ఏదైనా వరం కోరుకోండి ఇస్తానన్నాడు. వాళ్ళకి పౌరుషం అండి, రాక్షసులు కదా. నువ్వా మాకు వరం ఇస్తావా, మాతో యుద్ధం చేయదాకా జాతకలు పడ్డావు ఇక్కడ, జాతకలు నువ్వు ఒక వరం మేమే ఇస్తాం కోరుకో అన్నారు. ఇదే విష్ణుమాయ అంటే, మేమే ఇస్తాం కోరుకో అన్నారు. వెంటనే అయితే నా చేతిలో చచ్చిపోవడానికి కోరేశాడు మహామేధ. పల్లెటూళ్ళలో సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పుడు చూడండి, ప్రత్యక్ష ఎన్నిక కాకుండా పరోక్ష ఎన్నిక జరిగితే 13 మంది వార్డు మెంబర్లు ఉన్నారనుకోండి, అటు 6 ఒక పార్టీ వాళ్ళు ఎవరో, ఒక వర్గం వాళ్ళు ఎవరో 7 నెగ్గారు అనుకోండి, 7 ఎనమండుగురు, అందులో ఎవరు సర్పంచ్ అవ్వాలనే మాట వస్తుంది. అప్పుడు 8 మంది ఒక చోట నిలబడతారు, ఎలాగో వాళ్ళే అవుతారు. కానీ 8 మంది నిలబడ్డాక అందులో ఒక ఆయనకు అవ్వాలని ఉంటుంది, కానీ ఆయన అంటే బాగుండదనే, రెడ్డి గారు మీరు ఉండండి బాగుంటుంది, మొదటి నుంచి ఊళ్ళో అన్నీ చేశారు, మీరు ఉండండి అంటాడు. ఈ రెడ్డి గారు ఏమంటాడు అమాయకత్వం వల్ల, లేదండి చౌదరి గారు మీరే ఉండాలంటాడు. సర్లేండి నేనే ఉండిపోతాను అంటాడు. ఈయన అదే తెలియదు ఏంటంటే ఈయనకు ఉండాలని ఉంది ఇక్కడ. ఆ విషయం ఆయన చేత అనిపిస్తే సెటిల్ అయిపోవచ్చు. అందుకని చాలా తెలివిగా విష్ణుమూర్తిలాగా ఓ బాణం వేశాడు ఆయన మీద. రెడ్డి గారు మీరు ఉండిపోండి. ఈ రెడ్లకు మొదటి నుంచి రెడ్డి రాజులు కదా, ఎవడ పొగిడితే చాలా ఇంకేం అక్కర్లేదు వాళ్ళకి. అందుకే నన్ను పొగిడండి, నన్ను ఉండిపోమని ఆయన స్వయంగా అంటున్నాడు. ఆయన తెలివి ఏమిటో గ్రహించలేక, లేదండి చౌదరి గారు మీరే ఉండిపోవాలి. సరే మంచిదండి, మీ మాట కాదంటే బాగుండదు, నేను ఉండిపోతాను. ఇక్కడ నేను కులాలు కేవలం వ్యవహారం కోసం వాడాను, నాకు ఏ పార్టీలు అంటకట్టాలి, కేవలం వ్యవహారం కోసం ఏదో చెప్పాలి కదా. అంతేనండి. సరిగ్గా విష్ణుమూర్తి లౌక్యం ఎక్కడంటే ఇక్కడ, ఎందుకంటే వాళ్ళని చంపాలి, ఇంకో మార్గం లేదు. వాడు సావరు, 5,000 కాదు 10,000 ఏళ్ళైనా వాడు సావరు. ఎందుకంటే వాడు అనవసరంగా పుట్టారు, అనవసరంగా పెరిగిన ఆస్తులు ఇంతే, అనవసర మనుషులకు ఇచ్చిన ప్రాధాన్యం ఇంతే, సమాజానికి నష్టం అవుతుంది అది. అందుకని నేను మొహమాట పడకుండా, వాళ్ళు పౌరుషానికి నువ్వే కోరుకో అనగానే, నేను దేవుణ్ణి నాకు మీరు వరాలు ఇస్తారా అనకుండా, వద్దు నా చేతిలో మీరు చచ్చిపోండి అన్నారు. వాళ్ళెంత పౌరుషవంతులంటే, ఓ నీకింత తెలివి ఉందని మాకు తెలియదయా. అవునులే, గులుక్కి ఎంత తెలివి ఉంటే చెవికి ఎంత తెలివి ఉంటుంది. అందుకని పోన్లే చచ్చిపోతాం అని వాళ్ళు ఒక వరం కోరారండి, మమ్మల్ని నీరు లేని ప్రాంతంలో చంపమన్నారు. వాళ్ళు తెలివైన వరం, ఎందుకంటే అప్పుడు మొత్తం ప్రళయం జరమే ఉంది, విష్ణుమూర్తి ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, ఇంకెక్కడ నీరు లేకుండా లేదు అసలు. ఎలాగో చంపలేడని, నీకున్న తెలివితేటలు మాకు లేవనుకుంటావా, నువ్వు తెలుగు మీడియం అయితే మేము ఇంగ్లీష్ మీడియం. అందుకని మమ్మల్ని నీరు లేని చోటు చంపాన. సరే పోన్లండి అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఈ 2 తోడల్ని కూడా అణోరణీయాన్ మహతో మహీయాన్ అణుర్ బృహత్కృశస్థూలో గుణభృన్ నిర్గుణో మకాన్ అధృతస్వధృతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధనక అని ఆ ఊరువుల్ని 2 మొత్తం వీళ్ళిద్దరూ కూర్చుని ఇంకా పడుకోవడానికి కూడా సరిపడగా మొత్తం పెంచేసాడు. మొత్తం కొన్ని ఇళ్లలో డబుల్ కాట్ మంచాలు ఉంటాయి, 7x7 8x8 మొగుడింటూ పెళ్ళామని అంత పొడుగు పెంచాడు. ఇంకా మధ్యలో ఓడవడానికి కూడా ఖాళీ ఉండదు, ఇంకా వీళ్ళు దిగడానికే చూడలేదు, పని మనిషి ఎక్కడ మొత్తం ఇల్లంతా మంచం వేసేస్తారు, గదంతా అంత పెద్ద పెంచాడు. 2 మంచాలు వేసాడు, పడుకుంటారు అబ్బాయి అన్నాడు. మిమ్మల్ని చంపడానికి నేను నిశ్చయించుకున్నా, మీరు కోరారు కూడా, మీరు ఇచ్చారు, వరం ఇచ్చారు, మాట తప్పకూడదు. మీరు నీరు లేని చోట చంపమన్నారు, ఇదిగో నా తొడలు ఎంత పొడుగు పెంచా, నాతో చావడానికి మీరు రండి అంటే, వాళ్ళెంత సత్యగుణ సంపన్నులు అంటే, ఏం లేదు ఈయన తెలివితేటల ముందు మనం ఓడిపోయాం అని వచ్చి వాళ్ళిద్దరూ ఇక్కడ కూర్చున్నారు. ఇద్దరిని చెరువు దెబ్బ వేసేసాడు అంతే. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి అయిపోయింది కథ. ఇదే విష్ణవే నమః మధుసూదనాయ నమః. ఆ వ్యాపించే తత్వం లేకపోతే మధుసూదనుడు కాలేకపోయేవాడు. అంటే లోకంలో అనవసరంగా ఉన్న కొన్ని వ్యవహారాలు తెంచుకోవాలంటే మనం మన విస్తృత స్వరూపాన్ని, విశ్వరూపాన్ని చూపించాలి, మన తెలివితేటలన్నీ ఉపయోగించాలి. అవసరమైతే వంగాలి. వాడెవడు మన వరం కోరుకోమనడానికి అనుకోకూడదు. వేలు వంగందే వెన్న అయినా రాదు. వెన్న తినాలంటే ఏం చేయాలంటే, నువ్వు చెంచే పెట్టు, గరిటె పెట్టు, తినలేవమ్మా. వెన్న తినడానికి మన పూర్వులు కనిపెట్టిన, ఆడవాళ్ళు కనిపెట్టిన గొప్ప ఉపాయం ఏమిటంటే, ఈ చూపుడు వేలు ఇలా వంచితే ఒక్కసారి వెన్న గిన్నెలో పెట్టావంటే 1/2 కేజీ వెన్న వచ్చేస్తుంది మింగి, ఒక్క దెబ్బ. అంతేగా నేను ఎవరి దగ్గర వేలు వంచనని వేలు ఇలా పెట్టావనుకో, వేలంతా వెన్న అంటుకుంటుంది, కానీ నీకేం రాదు, నాకుతూ కూర్చోవాలి ఇక్కడ. ఏ వస్తువునైనా వెన్న మెత్తడిది, చాలా మెత్తడిది. అంత మెత్తటి వెన్నని తినాలన్నా వేలు వంగాలి కదా. అదే సామెత, వెన్న తినాలంటే వేలు వంగాలి, వేలు వంగంది వెన్నైనా రాదు. అంచేత ఎంత మెత్తటి వాటి దగ్గరైనా ఒక్కోసారి మనం వంగాల్సి వస్తుంది. వంగుడు ఏం పర్వాలేదు, ప్రమాదం లేదు, అంత అహంకారం ఎందుకు? నీకు పని కావడం ముఖ్యం కదా.
నీకు పని అవ్వడం ముఖ్యం కదా. నీకు పని అవ్వడం ముఖ్యం, ఇంకో రకంగా ఉంటే కుదరదు. అక్కడ నేను మొన్న విజయవాడలో స్వయంగా ఎదుర్కొన్నాను ఇబ్బంది. నన్ను ఈ మాట కాపాడింది నన్నే. నేను అవధానం చేస్తున్నా. ఒక ఆయన ఇంత దాండట్టుకు వచ్చాడు, పెద్ద గజమాల. అక్కడ నిలబడ్డాడు, ఎదురుగా అక్కడ నిలబడ్డాడు. నేను చూశాను, కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. ఎందుకుంటాయో మీరు ఊహించండి. ఫుల్గా వేసేసాడు. అనుమానం వెళ్ళి నేను కనిపెట్టేసి రాయి బాబోయ్ అనుకున్నాను. నేను నుంచుని కదలట్లేదు. నేను అవధానం ఓ పక్క, ఉపన్యాసం కాదు ఇది, చాలా శ్రద్ధగా చేయాలి, ధారణ చేయాలి. ఎవరో పద్యాలు చెప్పంటారు, అప్పటికప్పుడు చెప్పాలి. నానా గొడవలో నేను ఉంటే ఇలా నుంచున్నాడండి. కార్యకర్తలు వచ్చారు, ఈ దండ ఆయనకి వేస్తే కానీ నేను ఎలా అంతే చెప్తున్నాడు. మాట్లాడట్లేదు. మళ్ళీ ఎంత మౌనం మహర్షి. ఇప్పుడు పూర్తిగా వేసేసాడు కదా, అందుకని మహర్షి అయిపోయాడు. ఇలా పట్టు చెప్పిన వింటలేదు. వాళ్ళు ఏం చేయాలో తెలియక నేను ఏదైనా మైకులో తిట్టేస్తానేమో, కోప్పడతానేమో అని కార్యకర్తలు భయపడుతున్నారు. వాడు ఇలాగే నుంచున్నాడు. నేను అక్కడికే అన్నాను, ఈ దండలు ఇవన్నీ నాకు కష్టం ఉండవు. మా అమ్మగారు పోయిన తర్వాత నేను ఎప్పుడో కాశీలో వదిలేసాను పెట్టి నేను పూలదండ వేయించుకోవట్లేదు. ఎవరు నాకు వేసే ప్రయత్నం చేయకండి అని ఆయన గ్రహించుకుంటాడేమో. లేదండి ఇలాగే నుంచున్నాడు. అబ్బే తిరుగులేదు, ఇంకా దేవుడు దిగి రావాల్సిందే. నుంచునేవాడు ఏదో చెబుతుండ. నేను గ్రహించా. నాకు వెంటనే విష్ణుమూర్తి గుర్తించాడు. వీడికి మనం వంగాలి కానీ వాడు మనకి వంగాడు, లేకపోతే సభంతా పాడుగుతుంది. అందుకే నేనే ఓసారి నేను కూడా ఇలా సౌజ్ఞ చేసి నేను కూడా వేసేసిన వాళ్ళేగా నటించి, లేకపోతే అలాంటి భాష కానీ వాడికి అర్థం కాదు. అందుకే నటించి నేను వస్తా, నువ్వు ఉండమని చెప్పాను. వాడు ఆశ్చర్యం అండి, ఎంత భక్తి అంటే. తర్వాత గంటకి పూర్తయింది నా ఉపన్యాసం. పైగా బయట హోరున వాన. అంత వానలోనూ ఆ దండ పట్టుకుని నిలబడ్డాడండి. భక్తి అంటే భక్తి, ఇంకా రాక్షస భక్తి అంటారు దీన్ని. మామూలు భక్తి కాదు ఇది, రాక్షస ప్రేమ. నిలబడ్డాడు అలాగా. నేను వస్తాను ఉండమా. ఇప్పుడు మధ్యలో లేచి వేయించుకుంటే ఇబ్బంది ఉంది కదా, అందుకని ఉన్నాడండి అలాగే. అస్సలు స్టాండర్డీస్ వెళ్ళ అటెన్షనే ఢిల్లీ మాస్టర్ చెప్పినట్టే అలా ఉండిపోయాడు. ఇంకా నేను అవధానం మొత్తమే వెళ్ళాక అని వేసేసి కాళ్ళ మీద పడిపోయి, గురుగారా మీరు మాకు దేవుడు, నువ్వు ముందు ఇంటికి వెళ్ళిపోయినా దేవుడు కదా. ఇప్పుడు ఏం చేస్తాడు అని బెంగ. ఏం చేయాలి? అటువంటి వాడితో మనం గొడవ పడతామా? వాడు ఏదో అంటాడు లేనిపోని గొడవ. ఒకటి వీడియో ఒకటి ఉంది అక్కడ. ఇక అక్కడి నుంచి గరికపాటి వారి సభలో గొడవ అని ఎవడో పెడతాడు అక్కడ నెట్లో. ఇంకో 10 మంది ముద్దు దగ్గర మైకెడతారు. ఎందుకు ఇది అంటే వేలు వంగందే వెన్నైనా రాదు. కొన్ని వ్యవహారాలు అంతే. అదే విష్ణువు కాబట్టే మధుసూదనుడు కాగడు. విష్ణవే నమక, మధుసూదనాయ నమక, త్రివిక్రమాయ నమక, వామనాయ నమక. త్రివిక్రముడు ఆయనే, వామనుడు ఆయనే. వామనావతార కథ. 3 అడుగుల నేల కోసం 3 అడుగుల బ్రాహ్మణ కుమారుల్లో వచ్చాడు. బలిచక్రవర్తి దగ్గర నుంచున్నాడు. ఏం కావాలండి, మీకు ఏం కావాలో అది ఇస్తాను అంటే, నాకేం వద్దయ్యా, కేవలం 3 అడుగుల నేల చాలు దానమీయమన్నాడు. బలిచక్రవర్తికి అహంకారం వచ్చింది. సాత్విక అహంకారం అంటారు దీన్ని. అహంకారం 3 రకాలుగా ఉంటుంది. సాత్విక అహంకారం, రాజసాహంకారం, తామసాహంకారం. బండబూతులు మాట్లాడడం, తొడగొట్టి మాట్లాడడం, నానా గొడవ చేయడం, వీధుల్లో తాగేసి మాట్లాడడం, ఇదంతా తామసాహంకారం. రాజసాహంకారం అంటే రాజకీయాల్లో ఉంటుందండి. అలాగే దానంలో కూడా ఒక్కోసారి ఉంటుందండి. ఒక్కోడు దానం ఇయ్యడు, కానీ వాడి దగ్గరికి వెళ్ళి పక్క వీధిలో రెడ్డి గారు ఇచ్చారండి ఏ బాబు అంటే, ఆయన ఇచ్చాడా, మనం ఇవ్వకపోతే ఎలాగా, ఆయన ఎంత ఇచ్చాడు 10,000, నేను 15,000 ఇస్తా అంటాడు. అదే రాజసాహంకారం. ఆయన ఇవ్వకపోతే ఈయన ఇవ్వడం. అందుకే కార్యకర్తలు చాలా తెలివిగా ఆయన ఇచ్చిన విషయం వీళ్ళకి చెప్తారు. వీడు ఎందుకు ఇచ్చాడు, ఆయన ఇవ్వబట్టి ఇచ్చాడు, ఆయనకంటే ఎక్కువ పేరు కోసం. ఇది రాజసాహంకారం. దాని ఫలితాలు దానికి ఉంటాయి, వదిలేయండి. సాత్విక అహంకారం అంటే అది కాదు. మనుషులు చాలా ప్రశాంతంగా ఉంటారు, ధీరంగా ఉంటారు, గంభీరంగా ఉంటారు. కానీ లోపల ఉండే భావన ఏమిటంటే, నేను చేయకపోతే ఏముంది అసలు, ఇది మొత్తం ఈ ఊళ్ళో ఎవరికైనా భక్తి జ్ఞానమా, వల్లకాడ వశనపురమా, మనం లేకపోతే. ఈ మాట పైకి అంట, మళ్ళీ ఎవరన్నా అంటే మాత్రం మనదేం లేదండి అంటాడు కదా, లోపల అంతా ఉంది. ఇదే సాత్విక అహంకారం. బలిచక్రవర్తికి అది ఉంది. అందుకే ఆయన 3 అడుగుల నేల అడగగానే, ఏమిటండి 3 అడుగుల నేల, నాకు అవమానం, హాయిగా ఏం కావాలో తీసుకోండి. వరచేలంబుల మాడలో ఫలములో వన్యంబులో గోవులో, వరచేలంబుల మాడలో ఫలములో వన్యంబులో గోవులో, కరులో కంచనమో నికేతనములో గ్రామంబులో భూములో, హరులో రత్నములో రథంబులో విశిష్టార్థంబులో కన్యలో, కరులో కంచనమో నికేతనములో గ్రామంబులో భూములో, ధరణీ ఖండము కాక ఏమడిగదో ధాత్రీ సురేంద్రోత్తమ. నీకు బట్టలు కావాలా, డబ్బు కావాలా, ఇవన్నీ మామూలేనండి. పోనీ బ్రహ్మచారి కుర్రాడు అడగచ్చు.
అవి పర్వాలా. హరులో గుర్రాలు కావాలా, రత్నములో రత్నాలు కావాలా, రథంబులో రథాలు కావాలా, కరువులో ఏనుగులు కావాలా. ఏనుగులు గుర్రాలు 3 అడుగుల కుర్రాడు ఏం చేసుకుంటాడండి? ఈయన ఏమైనా జ్ఞానం ఉందా అసలు? దేశాన్ని పరిపాలించేవాడు మాట్లాడే మాటేనా ఇది? 3 అడుగులు 7 ఏళ్ల వయస్సున్న బ్రాహ్మణ అబ్బాయి నీ దగ్గరికి వచ్చి చదువుకునే విద్యార్థి నాకు దానం ఇయ్యవయ్యా అంటే ఓ పలక ఇచ్చుకో, ఓ బలపం ఇచ్చుకో, ఓ పంచె 2 జతల బట్టలు ఇచ్చుకో, లేదా మధ్యాహ్న భోజనం పెట్టుకో, అందులో కోడిగుడ్డు కూడా ఇచ్చుకో కావాలంటే. ఇవన్నీ మానేసి వాడికి ఏం కావాలో చూడడం మానేసి నీకు ఏనుగులు కావాలా, ఏనుగు తొక్కితే వాడు పనికొస్తాడా? నీకు గుర్రాలు కావాలా, గుర్రం ఎక్కితే పనికొస్తాడా? గుర్రం ఎక్కడం అంటే వేరే అర్థం కూడా ఉంది. గుర్రం ఎక్కితే పనికొస్తాడా? అంతేకాదు కన్యలో అమ్మాయిలు కావాలి. ఇదేంటి అమ్మాయిలను ఇస్తావా? వాడు చెడిపోవడం చదువుకునేవాడికి అమ్మాయిలను ఇస్తే ఏమిటా మాటలు? దీన్నే అహంకారం అంటారు. ఇంకా అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ధరణీ ఖండమో, నేను చాలా పౌరుషవంతుణ్ణి, అవసరమైతే చెప్పు నా రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తా. నీకు ప్రజలు పనిగట్టుకుని నువ్వు పెద్ద వంశంలో పుట్టావు కదా, నీకు రాజ్యాధికారం ఇస్తే దీన్ని తీసుకెళ్ళి మొత్తం 7 ఏళ్ల కుర్రాడికి అప్పగిస్తావా? వాడు గోడికాయల్లో పెట్టేస్తే దీన్ని ఆటలో. ఇదండి కనిపించిన అహంకారం. బలిచక్రవర్తిని భక్తుడు అనొద్దు, సాత్విక అహంకారం కలిగిన వాడు. ఆ అహంకారం ఎక్కడుంటుందండి? మీరు ఆలోచించండి. అహంకారమేనా, అభిమానమేనా, అన్ని భావాలు కూడా మన మనస్సులో ఉంటాయి, మెదడులో ఉంటాయి. మెదడు ఎక్కడుందండి? బలిచక్రవర్తికి శిరస్సులో ఉంది. అందుకని ఆయనకి అక్కడే పాదం పెట్టాడు ఆ అహంకారం పోవడం కోసం. భగవత్పాద స్పర్శ కలగగానే ఆ అహంకారం పోయింది. మనకెవరికైనా విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే ఆయన పాదం పెట్టడు, వాడు పెడితే మోకాల మీద పెడతాడు. ఎందుకంటే మన మెదళ్ళు అక్కడే ఉంటాయి. మెదడులోనే కదా అహంకారం ఉండేది, అందుకే మెదడు మీద పెట్టాలి. మెదడు ఇక్కడ ఉంది కాబట్టి వాడికి అక్కడ పెట్టాడు, మనకి ఇక్కడ పెడతాడు. కథ అర్థం కాని వాడు ఏమంటాడు? కమ్యూనిస్ట్ అయితేనో అబ్బబ్బే బలిచక్రవర్తి ఏమో రాక్షసుల రాజ్యం అండి, దాక్షిణాత్య ప్రజలండి, విష్ణుమూర్తి ఏమో ఉత్తరాది వాడండి, ఆయన వచ్చి ఈయన కిందకి తొక్కేసేయండి, అంత తొక్కేస్తే తొక్కివేయబడేవాడా బలి? అజ్ఞానం లేకుండా మాట్లాడడం. కథ వెనకాల ఉండే తాత్వికత అర్థం చేసుకోవాలి. భాగవతం పురాణ కథలన్నీ కూడా వేదాలలో ఉండే విశేషాలను అర్థం చేయడం కోసం రూపకల్పన చేసి మనకు అందించారు. కానీ అవన్నీ మొత్తం చారిత్రకంగా పక్కాగా ఓ చోట జరిగిపోయాయని విచిత్రపు వాదనలు చేయకూడదు, మూర్ఖత్వం అంటారు. ఆ కథ తత్వం గ్రహించుకో, విషయం వదిలేసి అంతే. ఇంకా గజేంద్ర మోక్షం ఎక్కడ జరిగింది, బలిచక్రవర్తి కథ ఎక్కడ జరిగిందని పారిపోయి అక్కడ నువ్వు పువ్వు ఆకు పెట్టేస్తే ఉపయోగం ఏం లేదు. ఇక్కడ కథ తెలుసుకో. ఆవిడ కల్లోకి నేను వచ్చినా, నా కల్లోకి ఆవిడ వచ్చినా, మీ కల్లోకి ఎవరు వచ్చినా, ఎవరి కల్లోకి ఎవరు వచ్చినా అవన్నీ పడుకున్న జీవుడు ధరించిన రూపాలు, వారెవరూ మన కల్లోకి రాలేదు. అందుకే కళల ఫలితాల గురించి ఆలోచించడం మూర్ఖత్వం, వెంటనే వదిలేయాలి. కళలు ఫలితాలను పుస్తకాలు రాయకూడదు, అవి మనం చదవకూడదు. తెల్లరకట్టు వస్తే ఓ ఫలితం, రాత్రి వస్తే ఓ ఫలితం, శుక్రవారం వస్తే, ఇవన్నీ గుడ్డి నమ్మకాలే. కళకి ఫలితమే ఉండదు. కళ నిజం కాదు, దానికి ఫలితం ఏంటండి? అర్థం లేనమాట. ఆ రూపాలన్నీ మనమే ధరించాం, కానీ కళను విశ్లేషణ చేయాలి. వెంటనే కళ రాగానే లేవండి, మంచినీళ్ళు తాగండి, కూర్చోండి, వెంటనే వీలైతే పక్క రూమ్లోకి వెళ్ళిపోండి, పక్క వాళ్ళకి ఇబ్బంది కలగదుగా ఒక కాగితం తీసుకోండి, వచ్చిన కళ వచ్చినట్టు రాసేయండి. పెద్ద కథ తయారవుతుంది, స్క్రీన్ ప్లే, ఓ సినిమా పెట్టి తీయచ్చు. అప్పుడు ఇందులో సన్నివేశాలు ఎలా జరిగాయి, ఇందులో ఈ పాత్రలన్నీ ఎవరు ధరించారని ఆలోచించాడు. ఖచ్చితంగా ఎవరు పడుకున్నారో వారే ధరించారు. ఈ జీవుడే అన్ని రూపాలు ధరించాడు. అన్నీ మనస్సే. ఆత్మ సాక్షిగా చూస్తుంటే మనస్సు మన కళను సృష్టించింది. అలాగే శ్రీమన్నారాయణమూర్తి సాక్షిగా చూస్తుంటే జగన్మాయ ఈ సృష్టిని సృష్టించింది. ఇదే సృష్టి రహస్యం. ఇది వ్యష్టి, అది సమష్టి. ఒక్క దెబ్బలో తెలిపి మనం పడుకుని ఉండగా, మనం మంచమే పడుకున్నామండి, ఆయన సముద్రంలో పడుకున్నాం. ఎక్కడైతే ఆయన మంచం అది, మనం 7x7, ఆయన మొత్తం ఆదిశేషుడు 1000x1000. ఏదైనా మంచమే. ఇంకా మనమేనయ్యా మనకి నిద్ర పట్టింది, ఆయనకి పాములు పడక నిద్ర పట్టదు. మనం మంచమే పడుకున్నాం, ఆయన ఆదిశేషుడి మీద పడుకున్నాడు. మన జీవితంలో మనం ఒక కళ కన్నాం, ఆయన ఒక కళ కన్నాడు. అది విశ్వం అనే కళ, మనది మన కళ. ఈ మన కళలో పాత్రలన్నీ మనమే ధరించినట్టే ఈ విశ్వంలో పాత్రలన్నీ ఆయనే ధరించాడు. అంచేత విశ్వం విష్ణువు. ఈ భావన ఎప్పటికీ ఉండాలి. ఇప్పుడు కూర్చొని చెబుతున్నప్పుడు నాకు ఉంటుంది, మీకు ఉంటుంది. ఎన్నాళ్ళ బట్టి అర్థం లేదు, ఒక్క దెబ్బలో తెలిసేసారు. గరికిపాటివారు లేచాక దులిపారు, నువ్వు దులిపావు, అయిపోయింది మొత్తం. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే కోళ్ళు, అత్తగారో, మామగారో, ఆ తోడలుడు ఎవడో నచ్చలేదు అనుకోండి, వీడు ఇంతే, ఆ పెంపకమే అంతా, మళ్ళీ అవతలకి వెళ్ళిపోయింది వ్యవహారం. మరి ఆ పెంపకం కూడా విష్ణువే కదా, ఆ కోళ్ళు కూడా విష్ణువే కదా, ఆ తోడళ్ళు కూడా విష్ణువే కదా, ఆ కుక్క కూడా విష్ణువే కదా, ఎందుకు తిడుతున్నావు? ఇదే బుద్ధి. వింటున్నప్పుడు బాగానే ఉంటుంది, దీన్ని పురాణ వైరాగ్యం అంటారు. పురాణం వింటున్నప్పుడు అంతా జ్ఞానుడే, శంకరాచార్య ఎవడికి సరిపోవడం ఇందులో. మరి ఇంటికి వెళ్ళగానే అంతా వంకరాచార్యే. అందుకని మనకు ఎందుకు అవుతుందో కూడా గమనించండి దయచేసి. విశ్లేషణ మనకి ఇష్టం లేదు, సమస్యది. ఈ జ్ఞానంలో ఉండడం మనకి ఇష్టం లేదు. ఈ పట్టించుకున్న తేనె, బంక, జిగురు, ఆమదం ఉందే, దాన్ని వదలడం మనకి ఇష్టం లేదు.
ఈ భార్య పిల్లలు కావాలి, ఈ భర్త కావాలి, ఈ బంధాలు కావాలి, ఈ డబ్బులు కావాలి, ఈ వైభవాలు కావాలి, ఈ బంగారం కావాలి, ఈ ధనకనక వస్తు వాహనాలు కావాలి అని మనస్సు పిచ్చి తపన పడుతుంది. అవి పడుతున్నంతకాలం దేవుడు దొరకదు. అందుకని కళ అర్థమైతే భూత గుర్తు. ఆ కళలో పాత్రలన్నీ జీవుడు ధరించారు. ఒక జీవుడు పడుకొని తాను కలగని మగవాళ్ళు, ఆడవాళ్ళు, చెట్లు, చేమలు, నపుంసక పాత్రలు, జీవరాశి పాత్రలన్నీ తానే ధరించి ఓ అరగంట సేపు తానే మాట్లాడుకుని తనతో తానే దెబ్బలాడి, తనతో తాను ఆనందించి, తనతో తాను విభేదించి, కింద పడి మీద పడి ఏదో చేసి కళలోంచి బయటికి రావడం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో చేరించి ఈ విశ్వం అనే కళ తానే కని కృతయుగాన్ని, త్రేతాయుగాన్ని, ద్వాపర యుగాన్ని, కలియుగాన్ని, రకరకాల ప్రవృత్తుల్ని సృష్టించి ఆనందించి మొత్తం ముక్తి పొంది బయటకు వస్తున్నాడు అనడం అబద్ధమా? పక్కా నిజం అండి, పక్కా నిజం. దట్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. జరుగుతున్నది అదే. పరమాత్ముడు కన్న కలలు ప్రపంచములు నిద్రలోన కన్న కల నిక్కముగాదు గదా తలంపగన్ అని సాగర ఘోష కావ్యంలో రాశారు. మనం కంటున్న కళ మన కళ అయితే దేవుడు కంటున్న కళ ఈ విశ్వం. అందుకని ఇందులో కేవలం నిమిత్త మాత్రంగా మన పాత్ర ఏదో మనం చేయడమే. కళలో కూడా మన పాత్ర మనం చేస్తున్నామో లేదా తెలుసో తెలియకు అంతే. ఇది కళ అనుకుని ఏం జరిగినా మంచిదే. ఇంట్లో పెళ్లి జరిగింది మంచిదే, ఎవరో పోయారు అది మంచిదే, వదిలే ఆ విషయాన్ని. మా ఇంట్లో ఎప్పుడూ శుభాలే జరగాలి, అశుభాలు జరగద్దని కోరుకోవద్దామా? అలా కోరుకుంటే తట్టుకోలేం, జరిగి తీరతాయి. అందరి జీవితాల్లోనూ అశుభాలు జరిగాయి, అందరి జీవితాల్లోనూ శుభాలు జరిగాయి. శుభాశుభాలు సమానంగా భావించడం భక్తి, కానీ శుభాలు మాత్రమే కోరుకోవడం భక్తి కాదు. శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్సమే ప్రియక అని భక్తి యోగంలో భగవంతుడు చెప్పాడు. శుభాశుభాలు సమానంగా భావించేవాడు భక్తుడు అన్నాడు. శుభాలు మాత్రం జరగాలని కోరుకునేవాడు భక్తుడు కదా, వాడు స్వార్థపరుడు కింద లెక్క. అశుభాలు మనం కోరుకోలేం కాబట్టి ఏం చేయాలి? శుభాలు కోరుకున్నా ఉపయోగం లేదు, అశుభాలు మనం కోరుకోలేం కాబట్టి ఏం చేయాలి? అసలు ఏమీ కోరకుండా ఉంటే అంతకంటే మించింది లేదు. దేవుడు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవడానికి కోరికలు దేనికండి పని లేక. అందుకని భూత భృత్ ఈ జీవులన్నింటినీ ఆయనే భరిస్తున్నాడు. మొత్తం కళలో భరించినట్టే మనం ఎలా భరిస్తున్నాం? కళలో కూడా ఇంకా మీరు గమనించడం విచిత్రంగా కాలం కూడా మించి. ఎందుకంటే మన కళలో ఒక 10 ఏళ్ల కథ ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తుంది మనకి. ఒక 10 ఏళ్ల కథ అంతెందుకు, సినిమా అయితే బాగా అర్థమవుతుంది. వెనక చిక్కడో దొరకడో కథలు వదలడు లాంటి సినిమాలు ఉండేవి, జానపద సినిమాలు. మన ఎన్టీ రామారావు, కత్తి కాంతారావు ఇద్దరు ఉండేవారు. వీళ్ళు ఆ సినిమా మొదలెట్టాక మీరు చూడండి, చిన్నపిల్లలు రాజకుమారులు అనమాట ఇద్దరం. ఓ తల్లికి 2 పిల్లలు పుడతారు రాజుగారు అబ్బాయికి. అప్పుడు రాజనాలు ఉంటాడు పక్క రాజ్యం వాడు దాడి చేస్తాడు. వాడే కదా వెళ్ళనప్పుడు దాడి చేస్తే ఈ రాజుగారు చచ్చిపోతాడు. ఈ గర్భిణీ స్త్రీ పారిపోతుంది, పాపం ఎక్కడ తీసుకెళ్ళిపోతారు కదా. అలాగే ఈ తల్లి పిల్లలు వీళ్ళిద్దరూ మట్టిలో గొడుకేలు ఆడుకుంటూ ఉంటారు. రామారావు, చిన్న కాంతారావు. ఇలా ఓ పావుగంట కథ నడుస్తుంది. వీళ్ళు అరణ్యంలోకి వెళ్ళడం, వాళ్ళని ఎవరో ఋషో ఎవరో గిరిజనులు ఎవరో చూడడం, పెంచడం, అక్కడేమో వీడు ఏదో ఏడవడం, వాళ్ళు ఏదో అంటూ ఉండడం, పాప రాజు కొడుకులమ్మ ఇలా అయిపోయారనడం. ఇదంతా ఓ పావుగంట అవగానే కాస్త కొంచెం ఓ పావుగంట గడిచాక ఈ చిన్న రామారావు, చిన్న కాంతారావు కలిసి 2 కత్తులెట్టి సరదాగా ఫైటింగ్ చేస్తారు, నేర్పుతూ ఉంటారు అనమాట. ఆ ఫైటింగ్ జరుగుతుండగా పెద్ద రామారావు, పెద్ద కాంతారావు అయిపోతారు. మనం ఎంత అజ్ఞానంలో అండి. పావుగంటలో పెద్ద రామారావు ఎలా వచ్చాడు? ఇది అర్థమైతే జీవితం అర్థమవుతుంది, విష్ణు సహస్రం కూడా అర్థమవుతుంది. ఇది ఉదాహరణ. సినిమాలు మాట్లాడుతుందంటే సినిమాలు మాట్లాడితేనే అర్థమవుతుంది. పావుగంటలో చిన్న రామారావు, పెద్ద రామారావు ఎలా అయ్యాడు? పావుగంటలో చిన్న కాంతారావు, పెద్ద కాంతారావు ఎలా అయ్యాడు? నువ్వు ఎలా నమ్ముతున్నావు? 150 రూపాయలు ఎలా ఇచ్చావు? బుద్ధి లేదా? పైగా నేల టికెట్లో 40 పైసలు పెట్టి కూర్చుని ఓ పక్కన ఉమ్ములేస్తున్నా సరే భలే చేసాడు అని చూసేసేవే. అంత కాల అంత సినిమా నీకు తెలుసుండి సినిమా మన ఎదురుగా నడుస్తుంటే అది మాయని తెలుసుండి అది నిజమనే అనుభూతి మనం పొందుతున్నామా లేదా? ఆ 3 గంటల పాటు. అప్పుడు 40 పైసలకి 3 గంటలు చూపించారు. ఇప్పుడు 150 రూపాయలకి 2.5 గంటలే చూపిస్తున్నారు. అది కూడా అన్యాయమే. ఇంకో అరగంట పెంచాలి కనీసం. ఇప్పుడు సమయం తగ్గింది, డబ్బులు పెరిగాయి. మధ్యలో పాప్కార్న్ ఒకటి మనకి 150 రూపాయలు, అదో డబ్బా. హైదరాబాద్లో అది కూడా పడుతున్నాం మేము. మల్టీప్లెక్స్ పాప్కార్న్ అంటే తెలుగులో పాప కారణం. మన పాపాలకు అదే కారణం. వీడు కూర్చుని తింటూ ఉంటాడు ఇంతలా అయ్యేలాగా. ఇది మన కళ్ళెదురుగా తెర మీద ఇది మాయా అని తెలుసుండు మనం ఎంత బాగా ఎంత బాగుందో. ఓ కన్నీళ్లు ఖర్చుస్తున్నాం, రుమాళ్ళు కూడా తడిసిపోతున్నాయి కొంతమందికి. ఎలా అద్దెసు పాపం హీరో గారు అమ్మాయిని ఏం కంగారు పడకమో. తెలుగు సినిమా ఖచ్చితంగా హీరో బతుకుతాడు, నువ్వు ఏడవక. ఏమి ఇంగ్లీష్ సినిమా కాదు, హాలీవుడ్ మూవీ కాదు. సహజంగా ఉండడానికి, అసహజంగా ఉండడమే తెలుగు సినిమా లక్షణం. ఆ కాసేపట్లో ఇంత కంగారు పడిపోతున్నాం మనం. దానికోసం కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు. ఇది మాయ. లేకపోతే చిన్న రామారావు పావుగంటలో పెద్ద రామారావు ఎలా అయ్యాడు? పావుగంటలో అయ్యాడంటే నువ్వు ఎలా నమ్ముతావు? 15 ఏళ్ళు గడిచిందని నువ్వు నమ్ముతున్నావా లేదా? 15 నిమిషాలు 15 ఏళ్ళు అవుతాయండి. అంచేత కళలు అవుతాయి. కాలం మిథ్య.
నీ భావన 15 ఏళ్ళుగా ఉంది కాబట్టి అది 15 ఏళ్ళులా నీకు అనిపించింది. వాస్తవంగా గడిచింది సినిమా రీలు ప్రకారం 15 నిమిషాలే. సినిమా రీలు ప్రకారం 15 నిమిషాలు అయితే నువ్వు 15 ఏళ్ళు ఎలా అనుకుంటున్నావు? నీ భావన 15 ఏళ్ళుగా ఉంది. అంచేతను సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో భేదం తప్ప. శంకరాచార్య చెప్పిన మాట. నీ దృష్టి ఎంత పెంచుకుంటే అంత పెరుగుతావు, ఎంత తగ్గించుకుంటే అంత తగ్గుతావు. అంచేత భూతకృత్ భావక అన్ని భావాలు ఆయనే. భగవంతుణ్ణి ఆరాధించడానికి ఈ భావంతోనే ఆరాధించాలని ఏమీ లేదు. మొత్తం మీద ఆయన దృష్టిలో ఉంటే చాలు, మన దృష్టిలో మన మనస్సులో ఆయన ఉంటే చాలు. అలా అన్ని విధాలా ఆరాధించి మోక్షం పొందారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తినేము ఇది చక్రిన్ గంటిమి ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిబంధన్ వచ్చుధాత్రీశ్వర. ఎట్లయినా ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిబంధన్ వచ్చుధాత్రీశ్వర. గోపికలు కామవాంఛతోనే శ్రీకృష్ణుడిని ప్రేమించారండి, సందేహమేం లేదు. ఎందుకంటే వాళ్ళు పూర్వజన్మలో ఋషులు, మామూలు వాడు కాదు, వాడు శరభంగాది మహర్షులు. రాముణ్ణి చూసి వ్యామోహంలో పడ్డారు. వాడు అందాల రాముడు, అందువలన దేవుడు. కృష్ణుడి కంటే కూడా అందమైన వాడు రాముడు. అందున క్షత్రియ కళ, ఆ కళ వేరు. దాన్ని చూసి ఋషులు వ్యామోహంలో పడ్డారు. స్త్రీలు కాదు, పురుషులు కాదు, ఋషులు వ్యామోహంలో పడ్డారు. అంత అందమైన వాడు రాముడు. రాముడు ఊరికే ఓ చిరునవ్వు నవ్వు ఊరుకున్నాడు. ఈ జన్మకి ఏకపత్ని వ్రతం అండి, సీతాదేవికి రిజర్వ్ చేసాం సీటు. ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇంకోటి పోటీ చేయడానికి వీల్లేదంటే ఇది. అంటే సీతాదేవికి రిజర్వ్ చేసేసాం, వచ్చే జన్మలో చూసుకుందాం ఈ సంగతి, నా సంగతి అన్నాడు. చూసుకున్నాడు ఆయన. వాళ్ళే 16,000 గోపికలు, క్షత్రియ కంజులైనా గోపికలైనా అంతా వాళ్ళే. వాళ్ళ జన్మాంతర కాంక్ష అలా ఉండడం వల్ల వాళ్ళు అదే దృష్టితో ఉన్నారు కృష్ణుడు పట్ల. కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, మీరు అందరూ నన్ను చేసుకుంటారని నాకు ఎలా కుదురుతుంది వ్యవహారం? గ్యాస్ బండలు కావాలి, ఆధార్ కార్డు కావాలి, దాన్ని పాన్ కార్డుకి జత చేయాలి, నాన్న గొడవ పెట్టారు ఇక్కడ మోడీ గారు. ఎందుకు వచ్చిన గొడవ అన్నాడు ఆయన. అబ్బాయి అవన్నీ మేమే చూసుకుంటాం, నువ్వు అలా కూర్చోమన్నాడు. అలా చూసుకుంటామంటే మనం కూడా చేసుకోవచ్చు. 5-6 పెళ్ళిళ్ళు చూసుకోరు కాబట్టి చేసుకోలేదు అని మనం ఇద్దరు అడుగుతాడు. ఏకాదశి అధ్యాయంలో 8 మందితో కాపురం చేస్తున్నావా, ఎలా చేస్తున్నావు అన్నాడు. నేను చేయడం ఏంటి, వాళ్ళే చేస్తున్నారు అన్నాడు ఆయన. అది శ్రీకృష్ణుడు జవాబు. పైగా ఉద్ధవా, నువ్వు కూడా నిశ్చింతగా ఉండాలంటే ఓ పని చేయవయ్యా జీవితంలో అన్నాడు. ఏమిటో తెలుసా? అందరినీ ప్రేమించుము, ఎవరి యందు ఆసక్తి చూపించకము అన్నాడు. అది వేదాంత రహస్యం. అది వేదాంత రహస్యం. మనం అక్కడే దెబ్బతింటాం. అంటే ఇంకోటి తినగానే నాకు బొబ్బట్లు చాలా ఇష్టం అని నాబోటిగాడు ప్రకటించాడు అనుకో, జీవితం అంతా బొబ్బట్లే తినాలి. ఎందుకంటే ఆయనకి బొబ్బట్లు ఇష్టం అనే విషయం ప్రచారం అయితే ఎవరింటికి వెళ్ళినా బొబ్బట్లు పెడతారు, తినలేక చచ్చిపోతారు ఇక్కడ. నేను పొరపాటుని ప్రకటించి ఇబ్బంది పడ్డా. 2-3 ప్రవచనాల్లో అరటికాయ వేపుడు, వంకాయ పచ్చడి అన్నా. నాకేవో అవి ఇష్టం కొంచెం. అవి చెప్పినందుకు ఏమైందంటే, నేను కింద సంవత్సరం చూశానండి, ఏడాదిలో నేను బయట ప్రవచనాలు చెప్పిన ఒక 100-150 ఉన్నాయి. 150 అరటికాయ వేపుడు, 150 వంకాయ పచ్చళ్ళు తిన్నాను నేను. విసిగెత్తిపోయింది ప్రాణం. పైగా నాకు అవి ఇష్టం కావడం వల్ల ఇంటికి వెళ్ళాక ఆవిడ కూడా అవే పెట్టింది. నువ్వు ఇవే పెడితే నేను బతకాల వద్దా అన్నాను. మరి మీరు ఎందుకు చెప్పారంటే, మనం చెప్పకుండా ఉండలేం. మనం ఏం చేస్తాం, మన బలహీనత మంది చెప్పేయడం అలవాటు. మందంతా ఓపెన్ యూనివర్సిటీ. నేనే ఇబ్బంది పడ్డాను చెప్పి, అవి బాబు చెప్పకూడదు ఇలాంటివి. ఇంక వెరైటీ లేదు జీవితం. నా బతుకంతా అరటికాయ వేపుడు, వంకాయ పచ్చడి, ఇంకో పచ్చడి లేదు, ఇంకో వేపుడు లేదు. ఆయనకి ఇష్టం. పైగా 30 వేపుడు వేసేయడం పట్టుకొచ్చి ఎవడు తింటాడు? ఇదే ఆసక్తి అంటే నాకు అర్థమైనప్పుడు ఏకాదశి స్కంధం చదివి మనం పొరపాటు చేసాం. అరటికాయ వేపుడు మనం ప్రేమించాలి కానీ ఆసక్తి చూపించకూడదు. వేశారు, ఇష్టంగా తిను, నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఉంటే ఇంకేం అక్కలా, ఇదంతా ఓవర్ యాక్షన్ వద్దు. ఆ మాట చెప్పక. ఏవైనా అంతే, నగలు ఉన్నాయి పెట్టుకోవాలి, లేకపోతే దాని గురించి గొడవ వద్దు. అందరికీ ఉన్నాయి, నాకు లేవు. అందరికీ కడుపు నొప్పి కూడా ఉందమ్మా, నీకు లేదు. తెలుగులో సామెత, ఈ ఇంటి ఆవిడ ఈ వీధావిడ పట్టెడు పెట్టుకుంటే ఆ వీధావిడ ఉరెట్టుకుందిటే. ఈ వీధావిడ పట్టెడు పెట్టుకుందరు, మెడకి ఆభరణంగా పట్టెడా అంటారు, పెట్టుకుందరు. ఆవిడ నేను ఏదో పెట్టుకోవాలంటే ఉరెట్టుకుందరు, ఇంకేం పెట్టుకోలేక. ఏమిటా పోలిక? ఆ వీధావిడ పెట్టుకుంటే నువ్వు పెట్టుకోవాలా? అంచేతన గోపికలు ఆ భావనతో ఉండడం వల్ల వాళ్ళు అలాగే సమీపించారు. జన్మాంతరమైనటువంటి విశేషం అండి, అంతకంటే ఏం చేయలేరు వాళ్ళు. ఆ జన్మ అటువంటిది అయినప్పుడు ఇంకో వాంఛ రాదండి. దానికి ఉపనిషత్తులో చక్కని కథ ఉంటుంది. ఒక ఋషి సంధ్యావందనం చేస్తున్నట్ట. ఆయన చేతిలోకి ఎలకపిల్ల వచ్చింది. సంధ్యావందనం చేస్తే సాధారణంగా చేపపిల్ల వస్తుంది. ఇందుకు ఎలకపిల్ల వచ్చింది. ఆయన గ్రహస్థితి అలా ఉంది. ఆవిడ
ఎలకపిల్ల వస్తే ఆయన చూసి జాలేసింది. పాపం కోపం వస్తుంది సాధారణంగా, రాలేదు, జాలేసింది. చూసి ఏమిటో ఎలకపిల్ల వచ్చింది అని ఆయనకు ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది. కాస్త తపస్సు అప్పటికి యోగసిద్ధులు ఉన్నాయి ఆయన దగ్గర, అవి ఏవో ప్రదర్శించాలి, ఇది గొడవ ఇది. అందుకే నీకు చూసుకుని పోన్లే, నాకు పెళ్ళి లేదు, ఏమీ లేదు, పిల్లలు అసలే లేరు, ఈ ఎలకపిల్లని పెంచుకుందాం అని. ఎలకపిల్లని ఎలా పెంచుకుంటామని తన తపశ్శక్తి అంతా ఉపయోగించి ఈ ఎలక వెంటనే ఓ చిన్న పిల్లగా మారాలి, 3 ఏళ్ళ అమ్మాయిగా అనుకున్నాడు. ఎందుకంటే మరి పాలు ఇవ్వడం కష్టం కదా, అందుకని 3 years పెట్టేది గేట్, గొడవలు అక్కడ పాలు ఇవ్వక్కర్లేదు. వెంటనే ఆ ఋషి సంకల్పం వల్ల ఆ అమ్మాయి 3 ఏళ్ళ అమ్మాయిగా మారిపోయింది. దానికి ఏదో ఎలకశ్రీ అని పేరెట్టి, పేరుకే ఉంది ఏదో పెట్టి ఆ పిల్లని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఋష్యాశ్రమంలో కూడా మిగిలిన వాళ్ళు ఎవరో ఉన్నవాళ్ళు చూసి అవి పిల్ల బాగుందండి, పిల్ల బాగుందని చక్కగా పెంచారు. ఆ అమ్మాయి అలాగా నెమ్మదిగా 14-15 ఏళ్ళు పెరిగింది. ఈ ఋషిగారు చూసి నేను ఎలాగైనా అమ్మాయి చేయగలిగాను, ఎంత గొప్ప విషయం, భలే పనిచేసింది, సిద్ధి అనుకున్నాడు. తర్వాత అమ్మాయి యుక్త వయస్సుకు వచ్చాక, అమ్మాయి నీకు పెళ్లి చేయాలి కదా, చేస్తే నాకు బాధ్యత అయిపోతుంది, అందుకని నీకెవరు వరుడు కావాలో చెప్పు, నిన్ను ఎలకని నేను మనిషిని చేశాను, నువ్వు తలుచుకుంటే నువ్వు కోరుకుంటే ఎవరినైనా తీసుకురాగలను నేను అంటే. ఆ అమ్మాయి ఉంది, నాన్నగారు అదేమిటి, మీరే చెప్పారు కదా ఎలకని మనిషిని చేశారు నన్ను, నా బాగోగులు మీకు తెలియవా, నాకు ఎవరు తేవాలో నేను చెప్పాలా, మీ ఇష్టం అండి, మీరు ఎవరినంటే వారిని చేసుకుంటా. ఆయన సంతోషించాడు. ఇంక పిల్లలు అలా అంటే తల్లిదండ్రులకు పరమానందంగా ఉంటుంది ఈ రోజుల్లో. అందుకని ఆయన వెంటనే మా అమ్మాయి నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కదా అని పైకి చూశాడు. అంతే సూర్యుడు కనపడ్డాడు. వెంటనే సూర్యుని తీసుకురామంటావా, అమిత తేజోవంతుడు అన్నాడు. వెంటనే అమ్మాయింది, సూర్యుడు చాలా గొప్పవాడే నాన్నగారు, కానీ ఓ మబ్బడ్డ వచ్చిందనుకోండి సూర్యుడు కనపడ్డావు, సూర్యుడి కంటే మబ్బే గొప్పది కదా, సూర్యుడిని ఆపేయగలుగుతుంది. దీని ఆలోచన అలా ఉంది. సూర్యుడిని ఆపేయగలుగుతుంది మేఘం, మబ్బు, సూర్యుడి కంటే మబ్బే గొప్పది కదా అంటే ఆయన ఆశ్చర్యపోయి, సరే పోన్లే మబ్బు అంటున్నావు కదా, మబ్బు అంటే నీకు ఇష్టమా, మేఘం అంటే మేఘాలన్నిటికీ అధిపతి ఇంద్రుడు, పోనీ మేఘనాథుడైన వాడు ఇంద్రుడు, ఆయన దమ్మంటావా అన్నట్ట. ఆ మబ్బుదేముందండి, మబ్బు గాలి వేస్తే మబ్బులు చెదిరిపోతాయి కదా, గాలే బలమైంది కదా మబ్బుల కంటే మేఘాల కంటే. దాని ఆలోచన విచిత్రంగా ఉంది. అది మేఘాల కంటే గాలి బలమైంది కదండి, గాలి వీస్తే మేఘాలు చెదిరిపోతున్నాయి కదా, ఓహో అలాగా, అయితే వాయుదేవుడు బలవంతుడు కదా, పోనీ వాయుదేవుడిని తెమ్మంటావా అన్నట్ట. వాయుదేవుంది నాన్నగారు, గట్టిగా పర్వతం అడ్డొచ్చిందంటే వాయువు ఆగిపోతుందండి, వాయువు కంటే పర్వతం గొప్పది కదా అంటే. పోనీ హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది, వాడికి విసుగొచ్చింది నీకు సంబంధాలు చూడలేక అప్పుడే. అందుకని చివరికి అన్నాడు, పోనీ పర్వతం గొప్పది అంటున్నావు కదా, పర్వతం చాలా గొప్పది కదా, హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది, పోనీ హిమవత్ పర్వతానికి ఇచ్చి నిన్ను పెళ్లి చేయాలంటే. పర్వతం గొప్పతనం ఏముందండి, ఒక 100 ఎలకలు కలిస్తే పర్వతానికి సైతం 100 కన్నాలు చేస్తున్నాయి కదా అన్నట్టు. వెంటనే ఈయనకి జ్ఞానోదయమై, దీని ఎలక బుద్ధి పోలేదురా ఎంత చేసినా సరే అని చెప్పి వెంటనే దాన్ని ఎలక కింద మార్చి తీసుకెళ్ళి కన్నంలో వదిలేశాడు. అంతే మాంగళ్యందందునానేన మమ జీవన హేతునా కంటే భద్రామ ఎలకేత్వం జీవ శరదాం శతం అన్నాడు ఆయన. సంత వదిలిపోయింది అన్నది. ఇదే జన్మాంతర సంస్కారం అంటే. ఆ బుద్ధి మారదు, అది మనం ఎంత ప్రయత్నించినా ఒకటి. అంతే దాని ఎలక బుద్ధి. లేకపోతే దానికి సూర్యుడు కంటే, వాయుదేవుడు కంటే, ఇంద్రుడు కంటే, పర్వతం కంటే ఎలక గొప్పదనిపించినట్టు దాని జాతకమేది, దాని బుద్ధి అది. ఆ ఎలక జన్మలో ఉండేది పొందవలసినవి కొన్ని ఉన్నాయి. ఈ ఋషి ఏం చేశాడు, యోగసిద్ధుల కారణంగా ఆ జన్మ తప్పిద్దామని చూశాడు. అది తప్పిస్తే కుదరదు, విధి విలాసం అది మళ్ళీ ఎలకైపోవలసిందే. ఈయనకి శని ఎప్పుడు వదిలిపోయిందంటే దాని ఎలక్కనలో బారేసాక వదిలిపోయింది. అందుకే ఏ భావంతో మనం ఉంటామో ఆ భావమే వచ్చే జన్మకు కూడా కారణమైపోతుంది. అందుకే అభావ స్థితి, భావాతీత ధ్యానం అంటారు, దాన్ని అభ్యాసం చేయాలి. ఏ భావము లేకుండా ముందు ఒక నామం మీద మనం ఏకాగ్రంగా మనస్సును పెడితే తర్వాత ఆ నామాన్ని కూడా తీసేయచ్చు. దాన్ని నిర్వికల్ప ధ్యానం అంటారు, భావాతీత ధ్యానం అంటారు. అనేక రకాల ధ్యానాలు చేసామనుకోండి, కాసేపు అది కాసేపు ఇదిను, అవన్నీ మనస్సులో పేరుకుంటే మళ్ళీ ఎక్కువ తక్కువలు పోలికలు కూడా వచ్చేస్తాయి. శివుడు గొప్పవాడా, రాముడు గొప్పవాడా, ఇంతకాలం చేసినా ఏమీ మంచి జరగలేదంటే నమశివాయ వల్ల ఉపయోగం లేకపోతే నమో నారాయణయ్య వల్ల కూడా ఉపయోగం ఏముండదు. దీనివల్ల ఉంటే దానివల్ల ఉంటుంది. అంచేది గోపికల ఆభావంతో సేవించిన, కంసుడు భయంతో సేవించాడు నిరంతరం. తిరుగుచు కుడుచు లేచుచు అరుగుచు కూర్చొనుచు లేచుచు అనవరతంబున్ హరి తలచి జగమా హరిమయమొగచు కంసుడు ఆరని అలుకన్. తింటున్నా సరే, కూర్చున్నా సరే, లేస్తున్నా సరే, ఏ పని చేస్తున్నా సరే కృష్ణుడు చంపేస్తాడేమో అనే భావనతో కంసుడు ఉండడం వల్ల అతనికి 9 ఏళ్ల వయస్సులో ఉన్న కృష్ణుడు ఆయన సంహరించి మోక్షం ఇచ్చాడు కంసుడికి. ఎందుకంటే ఆయన కోరుకొని చేసింది నిరంతర ధ్యానం, కృష్ణ ధ్యానం. శత్రుభావంతోనైనా భగవంతుడిని ధ్యానిస్తే చాలు, ఏం పర్వాలేదు. తిట్టినా పర్వాలా, కొట్టినా పర్వాలా, ప్రేమించినా పర్వాలా, ఏం చేసినా ఆయన్నే.
అంచేత భగవంతుడికి పవిత్రం అపవిత్రం అనేవి ఉండవు. ధర్మము అధర్మం, కోరిక అకామం అకామం, క్రోధం అక్రోధం ఉండవు. నీ మనస్సు ఆయన మీద ఉంటే చాలు, నువ్వు ఏం చేసినా మంచిదే. రామదాసే ఉదాహరణ. వచ్చి ఎన్నకొంశ తిలక అని మర్యాదగా చాలాసేపు పాడాడు. ఒళ్ళు మండిపోయింది దెబ్బలు కొడుతుంటే. అందుకని హారాలు లెక్కంతా మొత్తం చిట్టా చెప్పాడు. ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చెప్పాడు మొత్తం. లక్ష్మణునకు జయిస్తి పత్సాల పతకము, ఆ పతకమునకు బట్టి 10,000 వరాగాలు. సీతమ్మకు జయిస్తి చింతాకు పతకము, ఆ పతకమునకు బట్టి 10,000 వరాగాలు. ఎవడబ్బా సొమ్మని కులుకూచు తిరిగేవు అని ఒళ్ళు మండి అన్నాడు. మొత్తం చేయించిన లెక్కంతా చిట్టా ఖర్చులు రసీదులు సహా పెట్టేసి అక్కడ మీ ఆవిడికి చేయించా, మీ తమ్ముడికి చేయించా, నాకేం బాకీయా, మీరు నాకు కొడుక కోళ్ళ, నేను ఎందుకు చేయించాలి అని స్పష్టంగా మీ మామ జనక మహారాజు చేయించానా అన్నాడు. మీ నాన్న దశరథుడు చేయించాడా, మీ మామ జనక మహారాజు చేయించాడా, నేను ఇక్కడ ఏదో భద్రాచలం తహసీల్దార్గా ఉంటే నా చేత మొత్తం అన్నీ కొట్టేశారు మీరు. ఇవన్నీ చేయించేసుకుని నేనేమో జైల్లో వాళ్ళు దెబ్బలు కొడుతుంటే కాపాడడానికి రావే అని డిమాండ్ చేశాడమ్మా రామదాసు. అంతటి భక్తులం కావాలి మనం, అంతటి భక్తులం కావాలి. ఎవడబ్బ సొమ్మని కొలుకుచి తిరిగేవు అన్నవాడు వెంటనే పాపం అయ్యో ఏమనుకుంటాడో అని ఈ అబ్బా తిట్టి తినని ఆయాసపడబోకు, ఈ దెబ్బల కొర్వలేక అబ్బా తిట్టి తినయ్యా రామచంద్ర. తిట్టానని అనుకోకయ్యా, దెబ్బలు కొడుతుంటే ఏం చేయమంటావే, మరి దెబ్బలు తగలకుండా ఉంటే మరి ప్రహ్లాదుడికి తగలలేదు, నాకు తగులుతున్నా ఏం చేయమంటావని. ప్రహ్లాదుడు ఎందుకు ఏడవలేదు, వాడికి తగలలేదు, నాకు తగులుతూనే మరి వాచిపోతుంటే ఏం చేయమంటావు. దేవుడు నడలేడని అనుమానం కూడా అవుతుంది. దెబ్బలు మాత్రం ఉన్నాయి. దెబ్బకు చూడండి రాముడు చేసిన పని. ఈయన దర్శనానికి తగినంత జ్ఞానం ఈయన పొందలేదు, మొహమాటమే లేదు నాకు చెప్పడానికి. ఎందుకంటే తహసీల్దారుగా ఉన్నవాడు ప్రజల సొమ్ముని అధిపతి రాజు ఆజ్ఞ ప్రకారం వినియోగం చేయాలి, కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దేవాలయాలకు ఖర్చు పెట్టకూడదు. చట్టం చట్టమే. అందులో ఆయన నమ్మింది రామచంద్రమూర్తిని. రామచంద్రుడు రాజు, పరిపాలకుడు. పరిపాలకుడు ఎప్పుడు పరిపాలనా ధర్మాన్ని పాటించాలి. అందుకని ఒక పరిపాలకుడుగా ఆలోచించాడు, తానీషా ఆలోచించినట్టే. తప్పే ఉంది, నేనైనా సరే ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నును నా రాజ్యంలో, కోసల రాజ్యంలో నాకు ఇవ్వాలి, కానీ వసూలు చేసిన అధికారి వాడి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి నేను వినాయక నవరాత్రులకు వేసేసానంటే అలాగా నీ సొమ్ము వేసుకోవు, గవర్నమెంట్ సొమ్మేలా వేస్తావు. ఇది తప్పండి, ఇది నేరం, అది ఆయన చేసింది నేరం. కానీ ఆయన పాపం ఏం తినలేదు, భార్య పిల్లలకి పట్ల దేవుడికే పెట్టాడు. అందుకే దేవుడిని అడిగాడు బాకీ ఉన్నవాడిని. ఆయన ధర్మాన్ని రాముడు గ్రహించాడు, కానీ చేసింది తప్పు. అందుకని ఆయన ఏం చేశాడు, శిక్ష దెబ్బలు పడుతూనే ఉన్నాయి. తానీషాక పట్టుకెళ్ళి నాణాలన్నీ ఇచ్చేసి వాడిని వదిలేయమని చెప్పాడు. అంటే బాకీ తీర్చేశాడు. కానీ ఈయన కనపడలేదు. తానీషాకైనా కనపడ్డాడు ముస్లిం మహాప్రభువు, కానీ ఈయన కనపడలేదండి. అది భగవంతుడి యొక్క లక్షణం. అందులో తోకమే పక్క, తేడా ఉండదు. తానీషా అధర్మం చేయలేదు ఇక్కడ. తానీషా తిట్టడానికి వీళ్ళు తానీషా దుర్మార్గుడు కాదు. తానీషా బదుల్లో రామచంద్రమూర్తిని అలాగే చేస్తాడు. ఒక ప్రభుత్వ అధికారి ప్రజల దగ్గర వసూలు చేసిన సొమ్ముని ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి, కానీ తన ఇష్టం వచ్చిన వ్యవహారాల్లో ఖర్చు పెట్టకూడదు. ఇవాళ రామదాసు దేవాలయం కోసం ఖర్చు పెట్టాడు, ఇంకొక ఆయన మా ఆవిడికి చేయించానంటాడు, వాడికి ఇష్టం అంటాడు. అదే కుదురుతుంది, అది చేసిన తప్పు. అందుకే అంతవరకు కనపడలేదు, దెబ్బలు కూడా పడేలా చేశాడు, అయినా ఆయనకు కనపడలేదు. తానీషాకు కనపడి కళ్ళలో కనిపించాడు, అది కూడా ఇళ్ళలో కనపడే పుణ్యం వాడు చేసుకోవాలా. ఆ నాణ్యాలు ఇచ్చిపోయి ఇప్పటికీ భద్రాచలంలో ఆ నాణ్యాలు ఉన్నాయి. రామోజీ లక్ష్మోజీని ముద్రించి ఉన్నాయి. ఎంత ప్రత్యక్షమైన నిదర్శనం. ఎందుకు కనపడలేదు కూడా చేసింది పొరపాటు. ఆ తర్వాత అర్థమైంది రామదాసు గది ధర్మం ప్రకారం ఎవరితో ఇంకా కుష్టుడో ఇంకెవరో అయితే విషయం, రాముడు పక్క ధర్మం తప్పుడు. ఆయన పరిపాలన అంటే పరిపాలన, అది చరిత్ర. దాన్ని మనం అర్థం ఈయన భక్తి కులంగా కాదండి, భక్తి కులంగా డబ్బు తీర్చాడు, ఈయన కనపడలేదు. అందుకని మాధవక అంటే అన్ని విధాల సంపదను అనుభవించిన వాడు, అన్ని రకాల సంపదకి అధిపతి అయిన వాడు. మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు అలాగే ఉండాలి. వెంటనే ఏమన్నారండి, గోవిందక గాం విందయితి ఇది గోవిందక. కృష్ణుడండి గోవులను కాసుకున్నాడండి. ఎక్కడ మాధవుడు, ఎక్కడ గోపాలకుడు, రెండు ఆయన అవతారాలే కదండి. వైకుంఠంలో మాధవుడు ఆయనే, గొల్లకొలంలో గోవిందుడు ఆయనే. ఏమైనా కృష్ణుడి విలువ ఏమైనా తగ్గిందా గోవులు కాసుకుంటే? అంచేత మన జీవితంలో కోటీశ్వరుడుగా ఉన్న ఏదైనా కార్యాంతరాల వల్ల తప్పనిసరి ఏదో మామూలు పని చేసుకుని సంపాదించుకోవాల్సి వచ్చినా భయపడద్దు, బాధపడద్దు. అది మాధవ స్థితి, ఇది గోవింద స్థితి. రెండు దైవస్థితులే. అవి ఏవో ఉంటాయి, ఏవో రకరకాల కారణాల వల్ల అమ్మేస్తారు. ఆ ఊళ్ళోనే ఉంటారు మళ్ళీ. అందరూ వీళ్ళని చూసినప్పుడు ఒకప్పుడు వీళ్ళకి పెద్ద ఇల్లు ఉండేది, అమ్మేశారు పాపం. ఇదో పెద్ద సానుభూతి ఇక్కడ.
ఈ ఊళ్ళో మొత్తం వీధంతా వాళ్ళే ఉండేవారు. ఇప్పుడు ఎవరూ లేరు. ఈ దిక్కుమాలిన సానుభూతి, అసూయనా భరించగలం కానీ సానుభూతిని భరించలేమమ్మా. చాలా కష్టం అది. అసూయ పడచ్చు, సానుభూతిని భరించలేమా. లోపల నుంచి తవ్వేస్తూ ఉంటుంది ఆ జీవికి, నా పూర్వస్థితి. దాని ఆ దుఃఖం మీకు కలిగినప్పుడల్లా మాధవ గోవింద అనుకోండి. ఆయనే మాధవుడు, ఆయనే గోవిందుడు. ఆయన విలువ ఏమన్నా తగ్గిందా? పైగా కావాలని యాదవులు ఇంట్లో పుట్టాడు శ్రీకృష్ణుడే, తక్కువ ఇంట్లో పుట్ల. యాదవులు క్షత్రియులు, యాదవులు గొల్లవాళ్ళు కాదు, యాదవులు క్షత్రియులు. అది సుక్షత్రియ వంశం. కానీ వాళ్ళకి రాజ్యార్హత లేదన్నారు. ఎందుకంటే అర్హత లేకపోవడం కాదు, వాళ్ళకి మూలపురుషుడైన యదువు గొప్ప త్యాగమూర్తి. తండ్రి యయాతి, ఆయన నాకు ఇంకా భోగాలు అనుభవించాలనుందిరా, నీ యవ్వనం నాకు ఇమ్మని అడిగాడు. తండ్రిదే దిక్కుమాలిన కోరిక. అప్పుడంటే తండ్రినే అనాలి, యదువుని అనడం ఎందుకు? ఆయన ఏమన్నాడంటే, దేవయాని కొడుకు, నాన్నగారు ఒక్క సందేహం నాకు వస్తోంది. నా యవ్వనం మీకు ఇమ్మని అడుగుతున్నారు మీరు. నా యవ్వనం మీకు వస్తే మీరు అనుభవించేది ఎవరిని? మా అమ్మనే కదా. అంటే ఏమైందండి? ఎవరు అనుభవించినట్టు అయింది? ఈ పాప పనికి నేను సహకరించను అన్నాడు యదువు మహానుభావుడు, యాదవులు మహానుభావుడు. ఏమి ఎవరు తక్కువ వాళ్ళు కాదండి. ఏ కులం యొక్క మూలాల్లోకి వెళ్ళినా అద్భుతమైన రహస్యాలు తెలుస్తాయి మనకి. త్యాగం చేసిన ధైర్యంగా నిలబడ్డాడు. ఏమడుగుతున్నారండి? నా యవ్వనం అడుగుతున్నారు. నా యవ్వనంతో మీరు ఎవరిని అనుభవిస్తారు? మా అమ్మనే కదా. మా అమ్మను నా యవ్వనంతో అనుభవిస్తే ఎవరు అనుభవించినట్టు అయింది? అది ఏం మాట్లాడుతున్నారు అన్నాడు. ఆయనకి అయితే కోపం వచ్చింది. చాట్, నీకు రాజ్యార్హత లేదు, పోతే పోనే అన్నాడు. యదువు మహాతపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయన ఏమి ఇక్కడ ఉండలేదు. అదే పురుడు ఉన్నాడు ఒక ఆయన, శర్మిష్ఠ కొడుకు. ఆయనకి ఎందుకో ఇంకోలా అనిపించింది. పోన్లే, ఏదో ముసలాయన అడుగుతున్నాడు, మనకి ఎందుకు వచ్చింది, తండ్రి ఇచ్చిన శరీరం ఇది ఇచ్చేస్తే పోయిందే ఉంది అంటే ఆయన ఇంకోలా ఆలోచించాడు. ఎవరిది తప్పు కాదు, యదువును తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏమీ స్వార్థపరుడు కాదు, ఆయన ఉన్నతంగా మాట్లాడాడు. ఈయన ఇంకో రకంగా ఏమనుకున్నాడు, నాకు ఆయన ఏం అడిగాడు, మనకెందుకు, తండ్రి అడిగాడు, ఇచ్చి బారాయి వదిలిపోయింది అని భీష్ముడు శంతనుడికి పెళ్లి చేసినట్టే ఈయన ఆలోచించాడు. అంటే ఇద్దరు గొప్పవాళ్ళే. ఈ పురు మహారాజు పేరు మీద పౌరవ వంశం వచ్చింది, యదు మహారాజు పేరు మీద యాదవ వంశం వచ్చింది. యాదవులు సుక్షత్రియులు. ఆ సుక్షత్రియ వంశంలో పుట్టి కావాలని గొల్లవాళ్ళ ఇంట్లోకి వచ్చాడు, పెరిగాడు. కనపడగానే చెప్పాడు దేవకీదేవికి, నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టేయండి. ఎందుకని? కనపడితే కంసుడిని నరికేస్తాడు. మా గోవింద స్థితిని మాధవుడు కావాలని వరించాడు. ఎందుకంటే పేదరికంలో ఉండే విషయాలు, మామూలు విషయాలు, గొల్లవాళ్లతో కలవడం, గోవుల్ని కాచుకోవడం, పాలు పెరుగు వెన్న అవన్నీ తెలియాలి. జీవితంలో అన్ని అనుభవాలు కావాలి. భగవంతుడు అన్ని కులాల్లోనూ పుడతాడు, అందరూ సమానమే ఆయనకి. అంచేత మాధవాయ నమః, గోవిందాయ నమః. ఇంకో మాట, విష్ణవే నమః, మధుసూదనాయ నమః. విష్ణువు ఆయనే, మధుసూదనుడు ఆయనే. చిత్రం ఏమిటంటే విష్ణువు కాబట్టే మధుసూదనుడు కాగలిగాడు. విష్ణు శబ్దానికి అర్థం ఏమిటంటే మామూలుగా చతుర్భుజాలు ఇవన్నీ మనం చెప్పుకునే వ్యవహారం, గుర్తు కోసం ఒక ఆధార్ కార్డు మీద వ్యవహారం. విష్ణువు అనగానే 4 చేతులు ఉంటాయి, శంఖ చక్ర గదా పద్మాలు ఉంటాయి, మనం లెక్క ఐడెంటిటీ ఉండాలి కదా అందుకు. కానీ విష్ణు శబ్దానికి అసలు అర్థం అది కాదు. వ్యాప్నోతీతి విష్ణువు, వ్యాపించడమే విష్ణుతత్వం. జగత్తంతా వ్యాపించడం అనే తత్వాన్ని విష్ణువు అంటారు. ఎల్లవేళలా ఉండడం అనే తత్వాన్ని సదాశివుడు అంటారు. అందుకే ఆయన సదాశివక, ఎల్లప్పుడూ ఉంటాడు. ఈయన విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు. భగవంతుడి లక్షణాల్లో 2 ముఖ్యమైనవి ఏమిటి? ఎల్లప్పుడూ ఉండడం ఒక లక్షణం, అంతటా వ్యాపించి ఉండడం ఇంకో లక్షణం. అంతటా వ్యాపించిన లక్షణాన్ని విష్ణువు అన్నారు, ఎల్లవేళలా ఉండే లక్షణాన్ని శివుడు అన్నారు. ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ? అందుకే ఆయన సదాశివుడు అంటారు. సదా అంటే ఎల్లప్పుడూ. ఇది విష్ణువు అంటే వ్యాప్నోతి, వ్యాపించినవాడు. వ్యాపించాడు కాబట్టే మధుసూదనుడు అయ్యాడు. మధువుని కైటభుణ్ణి సంహరించగలిగాడు. వాళ్ళిద్దరూ ఎక్కడి నుంచి పుట్టారో తెలుసా? గమ్మత్తైన కథ, మన జీవితాలకు చాలా ఉపయోగపడుతుంది. విష్ణుమూర్తి సృష్టి ఏర్పడ్డాక లక్ష్మీదేవితో ఏదో సరదాగా మాట్లాడుతూ ఇలా కూర్చుని ఇలా అనుకున్నట్టే చెవిలో, దేవీ భాగవతంలో ఉంటుంది ఆ కథ, గమ్మత్తుగా ఉంటుంది. ఊరికి చెవిలో ఏదో దురద పెట్టినట్టు అనిపించి ఇలా అనుకున్నట్ట. అందులో గులుగు కనపడింది. గులుగు అంటారు కదా, ఈయన ఉండలేక ఆ గులుగు బయటికి తీసేట. ఆ గులుగు నుంచి వీళ్ళిద్దరూ పుట్టే. పని లేని పని అంటే అదే. మీకు చెవికి సంబంధించిన డాక్టర్లు ఎవరినైనా అడగండి, ఎప్పుడు చెవిలో గొలుగు మనం తీయకూడదు, వేళ్ళు పెట్టకూడదు, పుల్లలు పెట్టకూడదు. కొంతమంది గుణపాలు కూడా పెట్టేస్తారు మహానుభవం. చేయకూడదు ఆ పనులని చెవి డాక్టర్లు స్పష్టంగా చెబుతారు. నువ్వేం పెట్టక అదే పోతుందంటారు. మనకి ఊరుకో బుద్ధి కాదు. ఓహో ఏదో పుట్టేసేసి అగ్గిపొల్ల పెట్టి కెలికేయడం. సిగరెట్ కాల్చే వాళ్ళందరూ అగ్గిపొల్ల ఇటు పెడతాడు. రెండో ఉపయోగం దానికి ఏకక్రియా ద్వ్యర్థికరి అని పెట్టకూడదు. ఎందుకంటే లోపల ఎర్రగా అయిపోతుంది. డయాఫ్రమ్ అంటారు, లోపల కర్ణభేరి ఉంటుంది, అది పగిలిపోతుంది ఒక్కోసారి. ఈ వేళ్ళు అయితే ప్రతివాడు పెట్టేస్తాడు. ఈ చిటికిన వేలు ఉన్నది అందుకే, ఇంక తిప్పడమే. పెట్టకూడదు, దాన్ని అలాగే వదిలేస్తే పోతుంది. నువ్వు ఏదో పెట్టి తిప్పేవనుకో లోపల ప్రమాదం జరుగుతుంది. విష్ణుమూర్తి పొరపాటుని దాన్ని ఇలా వేలు పెట్టి తిప్పడం వల్ల ఆ గురువు బయటకు వచ్చి ఇద్దరు పుట్టారు.
మధువు కైటప్పుడు. వాళ్ళు ఎందుకు పుట్టారు? ఈయన ఏమీ కాలక్షేపం లేక పని చేయడం వల్ల పుట్టారు వాళ్ళు. రాక్షసులు అలాగే పుడతారు. ఈయన ఊరుకుంటే వాడు పుట్టేవాడు కాదు. పుట్టాక ఏమైంది? వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, బాగా బలవంతులయ్యారు. గాలికి పోయేదాన్ని తెచ్చుకున్నాడు ఈయన. అదో చిత్రమైన కదా. అప్పుడు వాళ్ళు బలవంతులు అయ్యాక ఈయన నవ్వుకున్నాడు. పోన్లే అదవలు చెవులోంచి పుట్టారు, పానీ కాసేపు ఉంటారు. వాళ్ళు ఎందుకు ఉంటారండి? తినగా ఉంటారా? ఆ గురువు లక్షణం. వాళ్ళు ఏం చేశారు? వెంటనేను మేము ఇంత బలంగా ఉన్నాం, మాకు ఇప్పుడు యుద్ధం కావాలి, నా మొత్తం యుద్ధం చేయమన్నారు. అది వాడు గొప్ప. అనవసరపు మనుషులకు ప్రాధాన్యం ఇస్తే ఇలాగే ఉంటుంది. గురువులో పోయేవాడిని పోయకుండా మనం తీసి ఒంటి మీద వేసుకుంటే ఇలాగే ఉంటుంది. కంపు అన్నమాట. మాతో యుద్ధం చేయమన్నారు. ఆయన నవ్వుకున్నాడు. ఇదేవిడు అనవసరంగా పుట్టించాం వీళ్ళని, వీళ్ళు మనతో యుద్ధం చేయమంటారు అని చెప్పి చేశాడు. విచిత్రం ఏంటంటే మధుకైటపులతో 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. 5000 years వాడు దావలేదు. దానంతరం అది పోవలసిన దాన్ని మనం చంపే ప్రయత్నం చేస్తే ఇలాగే ఉంటుంది, పోతుంది, కర్మేనా అంతే. దానంతరం పోయే వరకు నువ్వు భరించాలి తప్ప నువ్వు వేలెట్టకూడదు అనవసరంగా. వేలెట్టాడు ఈయన. మొత్తం 5000 ఏళ్ళు పట్టింది. 1000కి 5000, 1000కి 5000 అయినా సంహరించలేకపోయాడు. చివరికి ఉపాయం కనిపెట్టాడు. ఇది యుద్ధంతో అయ్యే వ్యవహారం కాదు, ఇది అనేక ఉపాయాలు. నైకమాయో మహాశనక మహామాయావి. ఇంతకు మించిన వాళ్ళు లేడు. ఇంకా సదాశివుడికి బ్రహ్మకి ఈ మాయలు తెలియవు, విష్ణువుకి తెలుసు బాగా. అందుకని ఆయన అన్నాడు, ఒరే అబ్బాయి, ఏదో పుట్టారు, ఏదో పెరిగారు, మహాబలవంతులు అయ్యారు, మీ ఇమ్మకడుపు కాల, మీతో యుద్ధం నాకేమిట్రా లేనిపోను గొడవ. అందుకని నేను యుద్ధం చేయలేనురా, నీరసంగా ఉన్నాను, కాసేపు విశ్రాంతి తీసుకుంటానన్నారు. తీసుకో అన్నారు వాళ్ళు. రెస్ట్ ఇచ్చారు, టీ బ్రేక్. 5000 ఏళ్ల తర్వాత అని తర్వాత ఆయనకి మెలకు వచ్చి మామూలుగా వచ్చి, ఒరే యుద్ధం అది వద్దురా, ఏదో పొరపాటును పుట్టించాను మిమ్మల్ని, ఓ పని చేయండి, ఏదైనా వరం కోరుకోండి ఇస్తానన్నాడు. వాళ్ళకి పౌరుషం అండి, రాక్షసులు కదా. నువ్వా మాకు వరం ఇస్తావా? మాతో యుద్ధం చేయలేక జాతకలు పడ్డావు ఇక్కడ, జాతకలు నువ్వు ఒక వరం మేమే ఇస్తాం కోరుకో అన్నారు. ఇదే విష్ణుమాయ అంటే, మేమే ఇస్తాం కోరుకో అన్నారు. వెంటనే అయినా అయితే నా చేతిలో చచ్చిపోవడానికి కోరేశాడు. మహామేధ. పల్లెటూళ్ళలో సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పుడు చూడండి, ప్రత్యక్ష ఎన్నిక కాకుండా పరోక్ష ఎన్నిక జరిగితే 13 మంది వార్డు మెంబర్లు ఉన్నారనుకోండి, అటు 6 ఒక పార్టీ వాళ్ళు ఎవరో, ఒక వర్గం వాళ్ళు ఎవరో ఆ 7 నెగ్గారు అనుకోండి, 7 ఎనమండుగురు. అందులో ఎవరు సర్పంచ్ అవ్వాలనే మాట వస్తుంది. అప్పుడు ఓ 8 మంది ఓ చోట నిలబడతారు. ఎలాగో వాళ్ళే అవుతారు. కానీ 8 మంది నిలబడ్డాక అందులో ఒక ఆయనకు అవ్వాలని ఉంటుంది, కానీ ఆయన అంటే బాగుండదనే, రెడ్డి గారు మీరు ఉండండి బాగుంటుంది, మొదటి నుంచి ఊళ్ళో అన్నీ చేశారు, మీరు ఉండండి అంటాడు. ఈ రెడ్డి గారు ఏమంటాడు అమాయకత్వం వల్ల, లేదండి చౌదరి గారు మీరే ఉండాలంటాడు. సర్లేండి నేనే ఉండిపోతాను అంటాడు. అదే తెలుగు. నేను విష్ణు సహస్రం చెప్పే యోగ్యతను సంపాదించుకోవాలంటే నాకు ఇచ్చే వసతిలో నేను ఏకాంతంగానే ఉండాలమ్మా. దయచేసి ఇవాళ అనుభవం మీద చెప్తున్నా, రేపు కానీ ఎల్లుండి కానీ నన్ను కలవడానికి ఎవ్వరూ ప్రయత్నించద్దు. మీరు ప్రయత్నించకపోవడమే నన్ను అభిమానించడం కింద లెక్క. గురువుగారండి దర్శనం అండి వద్దమ్మా, అవన్నీ ఈ పంచెలు పళ్ళు పాదాభివందనాలు ఇవన్నీ నాకు నచ్చని వ్యవహారాలు. నా మీద కానీ విష్ణువు మీద కానీ సృష్టి మీద కానీ దేవుడి మీద కానీ ఏమన్నా గౌరవం ఉంటే ఈ 3 రోజుల్లో నేను చెప్పిన మంచి మాటల్ని మనసా వాచా కర్మణ ఆచరించే ప్రయత్నం చేయండి. నేను కోరుకునేది అదొక్కటే. మీరు ఎవరు ఆచరించారో నాకు చెప్పక్కల్లా, ఏది వద్దు మీరు ఆచరించిన సమాజం బాగుంటుంది. నన్ను దర్శించడం, నాకేదో చేతుల్లో పెట్టడం, నా కాళ్ళు గోకేయడం, ఇవన్నీ ముఖ్యమైన విషయాలు కావు. దానికి కాదు, ఖచ్చితంగా నేను చెబుతాను ఆ విషయం. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, నా కాళ్ళ మీద పడ్డం కాదు. పైగా మీరు ఇలా పడ్డం వల్ల ఏం జరుగుతుందంటే మాకు అహంకారం వస్తుంది. ఇక్కడ 100 మంది పడ్డారు ఇవాడు, ఇదో పెద్ద లెక్క అయింది. ఇక్కడ చిన్న కుర్రాడు సెల్ ఫోన్లో సెల్ఫీ ఏదో ఫోటో పెట్టి లైక్ డిజలైక్ అని లెక్కెడతాడే, బొట్టన వేలు పైకి కిందికి, ఇది మాకు లెక్క ఎక్కడ. రేపు ఇంకో గురువు గారు వస్తారు, ఆయనకి 50 మంది చెప్తే ఆయనకంటే నేను గొప్పవాడిని, ఎందుకంటే నాది 100 అంటే కాళ్ళు లెక్కెట్టుకుంటూ కూర్చుంటారు. ఇక్కడ మనం గురువుల వల్ల మనం బాగుపడకపోగా పాదాభివందనాలు చేసి వారిని జడగొడుతున్నాం. వారికి లేనిపోయిన అహంకారాలు వస్తున్నాయి. ఇవన్నీ లెక్కెట్టుకుంటాడు ఆయన, మీకు చెప్పడం. అసలు నేను జనాల నుంచి బయటకు రాలేకపోయానండి, మొత్తం అంతా మీద పడే అవకాశం మనం ఇచ్చాం. అలాగా పెట్టద్దంటే మానేస్తాను. నేను చెప్తాను ఖచ్చితంగా. నేను ఇప్పుడు 3 రోజులు చెప్తున్నా, నేను ఈ మధ్యలోంచి మీకు నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోతా అంతే. మీరు నిలబడి నమస్కారం చేయండి. ఎవ్వరూ పాదాభివందనాలు చేయొద్దు, నచ్చే వ్యవహారం కాదు నాకు. ఎవరు నన్ను కలిసే ప్రయత్నం చేయొద్దు, నేను దొరకను. ఎందుకంటే నాకు విష్ణువు దొరకాలంటే నేను మీకు దొరకకూడదు, అంతే నా తాపత్రయం. మొత్తం ఊళ్ళో జనం అందే ప్రతి జీవికి ఉండాలి. నాకు విష్ణువు దొరకాలంటే నేను మీకు దొరకకూడదు. వివిక్త జన శైవిత్వం అరతి జన సంసది, భగవద్గీతలో చెప్పిన మాట. వివిక్త దేశ శైవిత్వం, ఏకాంతంగా ఉండు. అరతి జన సంసది, జనంతో కలవాలని కోరుకోకు. 2 గంటల ప్రవచనం చెప్పడం తప్పదు కాబట్టి వస్తాం, మాట్లాడతాం, వెళ్ళిపోతాం అంతే. మిగిలినప్పుడు జనసాంగత్యం నిమిత్తం లే.
నేను ఎంత తప్పించుకుందామన్నా తప్పని బంధాలు 3 ఉన్నాయి, భార్య 2 పిల్లలు ఉన్నారు, అవి చాలు, ఇంక అక్కర్లేదు. వాళ్ళకి నేను, నాకు వాళ్ళు, తప్పదు బతుకున్నంత కాదు, ఆ బంధాలు చాలు. ఇదే మనం ముందు నేర్చుకోవలసింది. భగవత్తత్వం అర్థం కావాలంటే ఏకాంతం, మౌనం, అప్పుడే విశ్వమంతా విష్ణు అనే విషయం అర్థమవుతుంది. అది కాకుండా జనంతో కలిసినంతకాలం రాగద్వేషాలు పెరుగుతూనే ఉంటాయి, ఏదో రకంగా పోటీలు వస్తాయి, గొడవలు వస్తాయి, ఏదో ఒకటి వస్తాయి. ఇంకా వాటికి మన మనస్సు లొంగకుండా ఉండాలంటే మనం ఏకాంతంగానే ఉండాలి. అందుకని సరిగ్గా ఈ నామాలు విశ్వమంతా విష్ణువు అని చెప్పడంలో ఈ బీజాక్ష వషట్ అంటే నమస్కారం, వషట్కార అంటే నమస్కారం, విశ్వమంతా నిండిన విష్ణువుకి నమస్కారం. దాని సారాంశం అది. 3 నామాలు కలిపితే విశ్వమంతా విష్ణువేని ఎలా నిరూపణ చేస్తారు? అసలు ఒక్కటే అన్న విషయం మనకి ఎలా తెలియాలి? అంతటా నిండి ఉన్నది ఒక్కటే అంటే ఎలా తెలుస్తుంది? భగవంతుడు ఒక శక్తి అని అర్థమైతే తప్ప ఆ విషయం తెలియదు. భగవంతుడికి 4 భుజాలు ఉంటాయని ఒకళ్ళు, 3 కళ్ళు ఉంటాయని ఒకళ్ళు, 4 ముఖాలు ఉంటాయని ఒకళ్ళు, 16 ఆయుధాలు ఉంటాయని ఒకళ్ళు చెప్పినంతకాలం భగవంతుడు మనకు అర్థం కాడు. ఇదంతా పెద్ద ఆర్మీ ట్రూప్ తప్పితే దేవతలు కాదు. చేతులు ఉండడం, ముక్కులు ఉండడం, ముఖాలు ఉండడం, ఎక్కువ ఉండడం, ఇవన్నీ దేవతల లక్షణాలు కావు. పక్కగా చెప్పాలంటే వికలాంగుల లక్షణాలు. దాని గురించి మాట్లాడద్దు అసలు, అది పెద్ద విషయం కాదు. శివుడికి 3 కళ్ళున్నా, విష్ణువుకి 4 చేతులున్నా, బ్రహ్మకి 4 ముఖాలున్నా, ఇంద్రుడికి 1000 కళ్ళున్నా, అవన్నీ సింబల్స్, సంకేతాలు. వాటి వెనకాల తత్వాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి. అవి ఏవి తెలియకుండా 3 కళ్ళు ఉండడం గొప్ప అనుకోవద్దు. నాకు 4 కళ్ళు ఉన్నాయి, కళ్ళజోడుతో కలిపితే ఇంకా గొప్ప. ఏమిటా గొప్ప? భగవంతుడు అనేది ఒక శక్తి, ఆ శక్తి విశ్వమంతా నిండి ఉంది. అది పవర్. విద్యుత్ శక్తి వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో ఇక్కడ కనపడుతుంది, వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో విద్యుత్ అంతా నిండి ఉంది, అనుమానం వెళ్ళా. ఈ లైట్లోనే బల్బు, మనం విద్యుత్ ఎక్కడ ఉందంటే అవి వెలుగుతుంది అంటాం, వెలుగుతున్నది ఎక్కడ? బల్బులో. వెలగని చోట లేదా? బల్బుకి మధ్యలో వైర్ ఉందా లేదా? వైర్లో విద్యుత్ ఉందా లేదా? అనుమానం ఉంటే వైరు కోసి వేలు పెట్టు, బాగా వ్యక్తం అవుతుంది. ఇక నువ్వు వ్యక్తం కావు. ఇంకా మరి విద్యుత్తు ఉంది. వైరింగ్ జరిగిన ప్రాంతం అంతా విద్యుత్తు ఉన్నప్పటికీ బల్బు ఉన్న చోట భగవంతుడు వ్యక్తమైనట్టే విశ్వమంతా భగవంతుడు వ్యాపించి ఉన్నప్పటికీ దేవాలయంలో మాత్రమే వ్యక్తం అవుతాడు. అందుకు మనం దేవాలయానికి వెళ్ళాలి, ఆరాధన చెయ్యాలి. అలాగే విద్యుత్ శక్తి ఇక్కడ ఫ్లడ్ లైట్ రూపంలో, ఎక్కడ ఇంకో ఆకుపచ్చ, ఇక్కడ తెల్లగా వెలుగుతుంది, అక్కడ లేత పసుపు రంగులో వెలుగుతుంది. బల్బులు గమనించండి మీరు. నువ్వు ఒక్కసారి అక్కడ చూస్తే కళ్ళు మిరిమిట్లు కలుగుతాయి. అక్కడ ట్యూబ్ లైట్ రూపంలో వెలుగుతోంది, అక్కడ ఫ్యాన్ రూపంలో తిరుగుతోంది, ఇక్కడ మైక్ రూపంలో పలుకుతోంది. ఒకే విద్యుత్ శక్తి ఇన్ని రూపాల్లో ఉపయోగపడుతోంది. అలాగే ఒకే భగవంతుడు ఒక ఆలయంలో రాముడుగా, ఇంకో ఆలయంలో కృష్ణుడుగా, ఇవాళ మన సంపత్ వినాయకుడుగా రకరకాల రూపాల్లో ఉంటాడు. ఒకే శక్తి, ఒకే శక్తి. ఇప్పుడు హిందూ ఆరాధనా విధానం ఎంత విశిష్టమైందండి. ఒకడే దేవుడు అని మాట్లాడడం మూర్ఖత్వం, అనుమానం ఏం లేదు. ఒకడే దేవుడు అనేవాడు రూపాన్ని చూపిస్తాడు. ఆ రూపాన్ని చూపించి ఆయనే దేవుడు. ఆయన ఎప్పుడు వచ్చాడు? ఇంత చేసి వచ్చి 1000-2000 ఏళ్ళు కాల. అంతకుముందు దేవుడు లేడా? అర్థం లేనమాట. అంతకుముందు ఇంకో రూపంలో ఉన్నాడంట. మరి అయితే 2 రూపాలు ఉన్నాయి దేవుడికి, నువ్వు ఒకటే దేవుడు అంటావే? ఉన్నాయి కదా, లేకుండా ఏమవుతాడు? లేకపోతే ఉండాలి కదా. ఈ తత్వాన్ని గ్రహించారు కాబట్టి సనాతన ఋషులు దేవుడికి రూపం లేదు అన్నారు. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిత్యముక్త, నిర్వికార, నిష్ప్రపంచ, నిరాశ్రయ, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిరవధ్య, నిరంతర. లలితా సహస్రంలో వరుసగా ఉంటాయేమో ఒక 50 నామాలు ఉంటాయి. నిర్ అంటే లేదు లేదు లేదు, మాట్లాడక, ఏది లేదు. నువ్వు అనుకునేవన్నీ సగుణ అనుకుంటాయి, నిర్గుణ అనుకుంటావు. ఆ లేనిదే భగవంతుడు. నీవు అనుకునే లక్షణాలు ఏవీ లేనిది, అసలు లేనిది కాదు, ఉన్నది అదే. దానికి సత్, అది ఉందంతే, ఇంకే లక్షణం ఉండదు. ఇవన్నీ మనం సగుణంగా మనం పెట్టుకున్నాం, మనకు ఆ రూపం ధరించామంతే. అంటే ఆ మూలమైన శక్తి, ఇప్పుడు శక్తి ఎక్కడ లేదో చెప్పండి. ఇక్కడ మనకి శక్తి ఎన్ని రూపాల్లో కనపడుతుందమ్మా? నాలో మాటలు వ్యక్తం అవుతున్నాయంటే శక్తి కారణమా కాదా? ఆ శక్తికి నేను కొంత ఆహారం తిన్నానా లేదా? లేకుండా వ్యక్తం అవుతాయా? నాలో ఒక శక్తి ఉంది, అది ఆహారాన్ని బట్టి వ్యక్తం అవుతుంది. నేను 2 రోజుల పాటు ఉపవాసం చేసి అనుకోండి, కొంచెం నీరసంగా వ్యక్తం అవుతుంది, కొంచెం నీరసంగా అవుతుంది. ఏమిటో కాస్త తింటే బాగుండు అనుకుంటా. అవసరమే. అలాగని ఎక్కువ తిన్నాం అనుకోండి, మొత్తం వ్యక్తం కాదు, పడుకుని నిద్ర రూపంలో వ్యక్తం అవుతుంది. ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, కావలసినంత తినాలి. అంటే ఎంత శక్తి అవసరమో దానికి సరిపడి తినాలి. లేకపోతే ఆ వినియోగం కాని శక్తి, క్యాలరీలు అంటే అదే, కొవ్వు రూపంలో పేరుకుంటుంది బాగా. ఒబేసిటీ అంటే అదే వినియోగం కాని శక్తి. అంటే శక్తిని వినియోగం చేయగలిగితేనే తినాలి తప్ప వినియోగం లేకుండా తినేసి కూర్చుంటే అలాగా.
ఇప్పుడు శక్తి లేని ప్రదేశం ఎక్కడుందండి? ఇక్కడే విద్యుత్ శక్తి రూపంలో ఉంది. విద్యుత్తో సంబంధం లేకుండా నాలో వాక్శక్తి రూపంలో ఉంది. మీలో మాత్రం లేదా? మీరు వింటున్నారా లేదా? మనస్సు పనిచేస్తుందో లేదా? అర్థం చేసుకుంటున్నారు కదా? అంచేత శ్రవణ శక్తి రూపంలో ఉంది, అవగాహన శక్తి రూపంలో ఉంది. ఇన్ని రూపాలలో ఇక్కడే కనపడుతుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, ఆ శక్తి అనేసరికి ఎంతసేపు మనుషులు చెప్తారు, ఈ పుష్పగుచ్చంలో శక్తి ఉందా లేదా, ఈ సీసాలో శక్తి ఉందా లేదా, ఈ బల్లలో శక్తి ఉందా లేదా, ఈ మైకు గొట్టంలో శక్తి ఉందా లేదా? వాటిలో కూడా ఉంది. చిచ్చక్తిశ్చేతనారూప జడశక్తి జడాత్మిక, లలితా సహస్రంలో మాట. చిచ్చక్తికి చేతనారూప, చైతన్యవంతులైన మనుషులు జీవుల్లో చైతన్యం రూపంలో శక్తి వ్యక్తం అవుతుంది. జడాత్మిక, జడశక్తికి జడ పదార్థాల్లో జడత్వం రూపంలోనే వ్యక్తం అవుతుంది. నేను మాట్లాడతా, ఈ సింహాసనం మాట్లాడకూడదు. ఇది కూడా మధ్యలో 2 మాటలు మాట్లాడింది అనుకో, నేను భయపడి పారిపోతా ఇక్కడి నుంచి. దెయ్యం ఉందరా బాబోయ్, సింహాసనం మాట్లాడడం ఏంటి? నేను మాట్లాడాలి కానీ. అంచేత మాట్లాడడం నా శక్తి అయితే మాట్లాడకుండా ఉండడం దీని శక్తి. కూర్చోవడానికి ఇది పనికొస్తుంది, నేను పనికిరాను. నా ఒళ్ళో ఎవడన్నా కూర్చుంటే అప్పడం అయిపోతా. ఇది నాలాంటి వాళ్ళు 10 మంది కూర్చున్నా పట్టుకుని ఉంటుంది. ఇది దానికి ఆ శక్తి ఉంది, ఆ శక్తి నాకు లేదు. ఈ ధైర్యం ఉంటే అలా ఒంటరిగా కూర్చొని జపమో తపమో ధ్యానమో చేస్తే ఎప్పటికైనా ఆత్మసాక్షాత్కారం అయితే ఈ ప్రవచనానికి విన్నదానికి చెప్పిన దానికి అది సార్థకత్వం. కానీ ఇంకేవో పదవులు పీఠాలు ఇంక దేనికి ఇవన్నీ ఇక్కడ. ఇది త్రివిక్రమ వామన అంటే 3 అడుగుల నేల చాలు అన్నాడు ఆయన. మీరు జపం చేసినా తపం చేసిన 3 అడుగులు చాలు అనండి. త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, ఋషికేశాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః. ఆ 2 జంట నామాలు. ఎందుకని? శ్రీధర అంటే లక్ష్మీదేవిని ధరించిన వాడు, కోటీశ్వరుడు. ధరించాడంటే బాగా ఎనపట్టినంటే డబ్బు ఉంది, బ్యాంకులో కూడా ఉంది బ్రహ్మాండంగా, స్విస్ బ్యాంకులో కూడా ఉంది. అప్పుడు ఎలా ఉండాలి మనిషి? ఋషికేశాయ నమః. ఋషిక అంటే ఇంద్రియాలు, ఈశ అంటే ప్రభు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి డబ్బు ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా, లేకపోతే ఆ డబ్బు దుర్వినియోగం అయిపోతుంది. బాగా డబ్బు ఉంది కదా అని పిల్లలకి రకరకాల స్వేచ్ఛ ఇచ్చేసి క్రెడిట్ కార్డులు ఇచ్చేసి అందులో 3 లక్షలు 4 లక్షలు బ్యాలెన్స్ పెడుతున్నారు. వాడు చెడిపోవడానికి అది సరిపోదా అండి? యవ్వనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకత ఏకైకమప్యనర్థాయ కిముయత్ర చతుష్టయం అంటాడు సుభాషితాల్లో. మనిషి చెడిపోవడానికి 4 ఉన్నాయి. 4 ఏ ఒక్కటి ఉన్నా చాలుట, 4 అక్కర్లేదుట. యవ్వనం, మనిషి చెడిపోవడానికి యవ్వనం చాలన్నాడు. పొగరెక్కిపోతూ ఉంటాడు పైలపచ్చీసు. ధన సంపత్తికి డబ్బు చాలు ఒక్కటే అన్నాడు. ప్రభుత్వం, ఇంట్లో అధికారం, బయట అధికారం, 4 ఫ్రెండ్స్ కూడా ఉండడం, జై జై అంటూ ఉండడం, ఇంకేం అక్కర్ల, అది కూడా చాలు. ఆ పైన అవివేకం ఉంటే ఇక చెప్పక్కర్లేదు అన్నాడు. ఈ 4 ఏ ఒక్కటి ఉన్నా చాలు చెడిపోవడానికి. 4 ఉంటే చెప్పేది ఏముంది అన్నారు. చాలామంది ధనవంతుల పిల్లలకి 4 ఉన్నాయి, అందుకని బాగుపడడం చాలా కష్టం.